హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనము ఈరోజు 4th క్లాస్ మ్యాథ్స్లో నుంచి సెమ్ 2 నుంచి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. సెమ్ 2లో వచ్చేసి ఫస్ట్ చాప్టరు భాగహారము. అంటే ఈ భాగహారాల గురించి మనము ఇంతకుముందు 3rd క్లాస్లోనే మనం నేర్చుకున్నాము. దానికి సంబంధించిన కొన్ని కంటిన్యూషన్ పార్ట్ అయితే ఇచ్చున్నారు. 120 అప్పడాలు ప్యాక్ చేయడానికి ఎన్ని కవర్లు అవసరము అంటే ఒక 120 అప్పడాలు అనేటివి ప్యాక్ చేయడానికి ఎన్ని కవర్లు అనేది కావాలి అని చెప్పి అడుగున్నారనమాట. ఒక ప్యాకెట్లో 2 చొప్పున వేసామంటే 120 డివైడెడ్ బై 2 చేసినట్లయితే మనకి 60 కవర్లు అనేటివి అవసరం అవుతాయి. అదేవిధంగా ఒక ప్యాకెట్లో 3 అప్పడాల చొప్పున వేసామంటే 120ని 3తో డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుందంటే 40 కవర్స్ అనేది మనకు అవసరం అవుతుంది. ఈ విధంగా చేసుకుంటూ పోవాలి. ఇక్కడ ఏం గమనించవచ్చు అంటే మొత్తం అప్పడాల సంఖ్య స్థిరంగా ఉంటే ఒక కవర్లో ఉండే అప్పడాల సంఖ్య పెరిగినట్లయితే ప్యాకెట్ల సంఖ్య అనేది తగ్గుతుంది. అంటే ఇక్కడ అప్పడాల సంఖ్య పెరుగుతున్నట్లయితే మనకి కవర్లు అనేటివి తగ్గుతుందన్నమాట. 108 పెన్సిళ్లను 9 బాక్సులలో ప్యాక్ చేయడానికి ఎన్ని బాక్సులు ఉండే పెన్సిళ్ళు అవసరమవుతాయి అంటే 108 పెన్సిళ్లను 9 బాక్సుల్లో ప్యాక్ చేయాలన్నమాట. అలాంటి పెన్సిళ్ళు ఉండే బాక్సులు ఎన్ని అవుతాయి అని చెప్పి అడిగారు. అప్పుడు 108 డివైడెడ్ బై 9 వేసుకున్నట్లయితే మనము ఈ విధంగా ప్రాబ్లం అయితే చేసినట్లయితే మనకి 9 ఒకట్ల 9 1 ఉంటుంది. తర్వాత 8 దించుకున్నట్లయితే 9 2 18 ఈ విధంగా వేసినట్లయితే మనకి 12 పెన్సిల్ బాక్సులు అయితే వస్తాయన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, కిరణ్ 168 కుర్చీలను ప్రతి వరుసలో సమానంగా ఉండేటట్లు 6 వరుసలు పేర్చిన ఒక్కొక్క వరుసలో కుర్చీలు అంటే కిరణ్ అనే అతను 168 కుర్చీలను ప్రతి వరుసలో సమానంగా ఉండేటట్టు పేర్చాడనమాట. అలాగే ఎన్ని పేర్చారు? 6 వరుసలు పేర్చాడు. అప్పుడు మొత్తం కుర్చీలు ఎన్ని అని అడుగుతున్నారు కాబట్టి 168 డివైడెడ్ బై 6 వేసుకున్నట్లయితే మనకి 28 కుర్చీలు అయితే వస్తుందన్నమాట. తర్వాత 3 అంకెల సంఖ్యను ఒక అంకెతో భాగహారం అంటే 3 అంకెల సంఖ్యని ఒక అంకెతో మనం భాగహారం ఏ విధంగా చేయాలి అని చెప్పి ఇచ్చున్నారు. ఇక్కడ 268 నిమ్మ పండ్లను సమానంగా 2 బుట్లల్లో పేర్చితే ఒక్కొక్క బుట్టలో ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు. అప్పుడు 268 మనము 2తో డివైడ్ చేసామంటే దీనికి 134 ఆన్సర్ వస్తుందన్నమాట. 2 ఒకట్ల 2 మళ్ళీ 6 అనేది 2లో 2 పోతే 0 కాబట్టి 6 అనేది మనం కిందకి దించుకోవాలి. తర్వాత 2 3ల 6 6 తర్వాత 8 ఉంటుంది కాబట్టి 8 కిందకి వేసుకున్నట్టే 2 4ల 8 ఈ విధంగా 134 పండ్లు అయితే రావడం జరుగుతుంది. తర్వాత 384 కుర్చీలను 6 గదులలో సమానంగా వేశారు. ఒక్కొక్క గదిలో వేసిన కుర్చీలు ఎన్ని అంటే 6 సమానంగా వేశారనమాట. 6 గదులలో ఎన్ని కుర్చీలని 384 కుర్చీలని డివైడెడ్ బై 6 చేసినట్లయితే మనకి కుర్చీల సంఖ్య అనేది వస్తుంది 64 అనేది వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ 6 అనేది దేంతో అయితే భాగిస్తున్నామో దాన్ని ఏమంటారంటే మనము విభాజకం అని అంటారు. ఏ సంఖ్యని భాగిస్తున్నామో దాన్ని విభాజ్యం అని అంటారు. మనకి వచ్చిన ఆన్సర్ వచ్చేసి భాగఫలం అవుతుంది. అలాగే మిగిలినది శేషం అని అంటారనమాట. ఒక పండ్ల వ్యాపారి 108 సీతాఫలాలను 8 పెట్టెల్లో సర్దిన ఒక్కొక్క పెట్టెలో ఎన్ని ఉంటాయి అంటే 108 డివైడెడ్ బై 8 వేసుకున్నట్లయితే ఒక్కొక్క పెట్టెలో మనం ఎన్ని పెడతామంటే 13.5 అనేది మనకి ఆన్సర్ వస్తుందన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, వన మహోత్సవం రోజున 602 మొక్కలు 5 పాఠశాలలకు సమానంగా పంచిన ఒక్కొక్క పాఠశాలకు ఎన్ని మొక్కలు పంపిణీ చేశారు? ఇక్కడ 602 చెట్లను 5 పాఠశాలలకు సమానంగా పంపిణీ చేశారంట. అంటే 602ని డివైడెడ్ బై 5 చేసినట్లయితే మనకి ఎంత వస్తాయంటే 120 చెట్లు అనేది పంపిణీ చేయబడతాయి అన్నమాట. తర్వాత మిగిలిన రిమైండర్ ఎంత ఉందంటే 2 అనేది ఉంటుంది. ఈ 2 అనేది 2 మొక్కలు అనేవి మిగిలిపోతాయి అని చెప్పి ఇక్కడ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక్కడ విభాజ్యం మనము చేసిన క్యాలిక్యులేషన్ అనేది తప్ప రైటా అని మనం చూసుకోవాలంటే ఈ విధంగా చేయొచ్చు. విభాజ్యం అంటే ఏంటంటే ఇది మధ్యలో మనము ఇది ఏదైతే భాగించబడుతున్నామో అదనమాట. ఆ సంఖ్య ఈక్వల్ టు ఈ సంఖ్య ఏ విధంగా వస్తుందంటే విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం అంటే విభాజకము అలాగే భాగఫలాన్ని ఇంటూ చేసి ఈ శేషంతో ప్లస్ చేసినట్లయితే మనకి ఈ విభాజ్యం అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మనం చేసిన లెక్క కూడా కరెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ 602 అలాగే ఇక్కడ 602 వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్గా మనకి వస్తుందన్నమాట. ఈ విధంగా కూడా మనము సరిపోల్చుకోవచ్చు.
తర్వాత 240 మరియు 176లు 16తో భాగించబడతాయి. వాటి భేదం కూడా 16తో భాగించబడుతుందా అంటే వీటిల యొక్క భేదం అంటే ఏంటంటే వీటిని మైనస్ చేస్తే వచ్చిన సంఖ్య వీటిల యొక్క భేదం అవుతుంది. అంటే 64 కాబట్టి ఈ 64 అనేది 16తో భాగించబడుతుందా లేదా మనం చూసినట్లయితే 16 నాళ్ళ 64 అనేది అవుతుంది. కాబట్టి 64 కూడా 16 చేత భాగించబడుతుంది అని చెప్పి ఆన్సర్ వస్తుంది. తర్వాత అభ్యాసం 6.1 ఒక పెన్ను ఖరీదు 6 రూపాయలు అయితే 864కు ఎన్ని పెన్నులు వస్తాయి? నేను చెప్పిన కోడ్ ప్రకారం అయితే 6 రూపాయలకి ఒక పెన్ను వచ్చింది. అప్పుడు 864 రూపాయలకి ఎన్ని వస్తాయి అని మనం ఈ విధంగా రాసుకున్నట్లయితే ఇక్కడ కింద ఉండేది 864 డివైడెడ్ బై 6 ఇంటూ 1 అంటే 864 డివైడెడ్ బై 6 అనేది వస్తుంది. ఇక్కడ డివైడెడ్ బై చేసినట్లయితే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 144 అనేది ఆన్సర్ వస్తుంది. తర్వాత 8 మంది పిల్లలు సర్కస్కు వెళ్ళి 360 రూపాయల టికెట్ను కొన్నారు. ఒక్కొక్క టికెట్ ఎంత పడింది అంటే ఇక్కడ ఏమొస్తుందంటే 360 రూపాయలని 8 మందికి డివైడెడ్ బై చేసినట్లయితే మనకి ఒక్కొక్కరికి ఎంత పడిందో వస్తుందన్నమాట. 8తో 360ని డివైడెడ్ బై చేస్తే మనకి ఆన్సర్ అనేది 45 రూపీస్ అనేది వస్తుంది. తర్వాత ఒక బ్రౌన్ షీట్తో 6 నోటు పుస్తకాలకు అట్ట వేయగలము. అయితే 114 నోటు పుస్తకాలకు అట్టలు వేయడానికి ఎన్ని బ్రౌన్ షీట్లు కావాలి? అంటే 144ని 6తో డివైడెడ్ బై చేసామంటే మనకి ఎన్ని బ్రౌన్ షీట్లు కావాలి అని వస్తుంది. అంటే 19 బ్రౌన్ షీట్లు అనేది కావాలి. ఒక పీపా నిండా 500 లీటర్ల నీళ్లు ఉన్నాయి. ఆ నీటిలో 20 లీటర్ల క్యాన్లు ఎన్ని నింపగలము? అంటే ఒక పీపా నిండా ఎన్ని ఉన్నాయంటే 500 లీటర్ల నీళ్ళు అనేది ఉన్నాయన్నమాట. వాటిని సమానంగా 20 లీటర్ల క్యాన్లో నింపాలన్నమాట. అప్పుడు 20 లీటర్ల క్యాన్లు ఎన్ని నింపగలుగుతామంటే 500 డివైడెడ్ బై 20 వేసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అనేది 25 వస్తుంది. అప్పుడు 25 క్యాన్లు అనేది మనము 500 లీటర్లతో నింపగలుగుతామన్నమాట. తర్వాత 9 మంది మనుషులు విజయనగరం నుంచి విశాఖపట్నానికి బస్సు ఛార్జీ 540 రూపాయలు చెల్లించిన ఒక్కొక్కరికి ఎంత పడింది? అంటే ఒక్కొక్కరికి ఎంత పడిందంటే 540ని 9తో డివైడ్ చేసినట్లయితే మనకి 60 రూపాయలు అనేది పడుతుందన్నమాట. ఒక్కొక్క మనిషికి 60 రూపాయలు అనేది పడుతుంది. తర్వాత రామయ్య తన తోటలో 598 సపోటా చెట్లు ప్రతి వరుసలో 13 వరుసలు నాటాడు. ప్రతి వరుసలో ఎన్ని ఉన్నాయి? అంటే 13 వరుసలు నాటాడంట. ఎన్ని చెట్లు? 598 చెట్లను. అప్పుడు ఒక్కొక్క వరుసలో ఎన్ని ఉన్నాయి అంటే 598 డివైడెడ్ బై 13 వేసుకున్నట్లయితే మనకి ఎన్ని వస్తుందంటే 46 అనేది వస్తుందంట. అంటే ఒక వరుసలో ఎన్ని చెట్లు ఉన్నాయంటే 46 చెట్లు అనేవి ఉన్నాయి. తర్వాత రవి మాస్టరు తన తరగతిలో 38 మంది పిల్లలకు తెల్ల కాగిత పుస్తకాలను కొనడానికి 876 రూపాయలు సమానంగా పంచాడు. ఒక్కొక్క పిల్లవాడికి ఎన్ని రూపాయలు ఇచ్చారు? ఇంకా ఎన్ని రూపాయలు మిగిలాయి? అంటే ఇక్కడ పిల్లలు అనేవాళ్ళు ఎంతమంది? 38 మంది కాబట్టి ఎన్ని రూపాయలు ఇచ్చాడు? 876 రూపాయలు ఇచ్చాడు. 38ని 876తో డివైడెడ్ బై చేసినట్లయితే మనకి ఆన్సర్ 23 వస్తుంది. ఈ 38 ఎక్కం మనము రాసుకున్నట్లయితే మనము ఈ 87 అనేది ఎందులో పోతుంది మనకి ఈజీగా తెలుస్తుంది. 38 రెండ్ల 76 అవుతుంది కాబట్టి 38 రెండ్ల 76 వేసుకుని 87లో 76 పోతే 11 కాబట్టి ఈ 6 అనేది ఇట్లా కిందకి వేసుకున్న తర్వాత 38 మూడులో ఎంత అవుతుంది? 114 అవుతుంది. 114 అంటే 116లో 114 పోతే 2 అనేది శేషంగా మిగులుతుంది. కాబట్టి ఎన్ని పుస్తకాలు మిగిలిపోయాయి? 2 పుస్తకాలు మిగిలిపోయాయి. ఎన్ని సమానంగా పంచారంటే 23 రూపాయలు. వాళ్ళకి సమానంగా ఎంత ఇచ్చారంటే 23 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత కింది భాగహారాలు చేసి భాగఫలం శేషాన్ని రాయండి అని అడిగారు. ఇక్కడ 15ని 309తో డివైడెడ్ బై చేసినట్లయితే శేషం 0 వస్తుంది. భాగఫలం 206 అనేది వస్తుంది. ఇక్కడ 768 డివైడెడ్ బై 19 చేసినట్లయితే మనము ఇక్కడ చూసినట్లయితే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 40 అనేది భాగఫలం వస్తుంది. శేషం అనేది 8 అనేది మనకి వస్తుందన్నమాట. తర్వాత ఒక బట్టల దుకాణం వాడు 886 టీషర్ట్లను ఒక్కొక్క బాక్స్లో 24 టీషర్ట్ల చొప్పున పేర్చిన ఎన్ని బాక్సులు తయారవుతాయి? ఎన్ని మిగులుతాయి? అంటే ఈ రెండింటిని డివైడెడ్ బై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. 886 డివైడెడ్ బై 24 చేసినట్లయితే 36 బాక్సులు వాళ్ళు ప్యాక్ చేస్తారన్నమాట. ఇంకా ఎన్ని మిగిలిపోతాయంటే 22 అనేవి మిగిలిపోతుందన్నమాట. తర్వాత 10తో భాగహారం. ఇక్కడ 10తో భాగహారం తీసుకున్నట్లయితే ఏ సంఖ్యనైనా 10తో భాగహారం చేసినట్లయితే మనము ఏం గమనించామంటే ఇక్కడ చూసినట్లయితే ఒక 3 అంకెల సంఖ్యను
ఇక్కడ ఏదైనా ఒక 3 అంకెల సంఖ్యను 10తో భాగించిన ఒకట్ల స్థానంలో ఉన్న అంకె శేషంగా ఉంటుంది. ఒకట్ల అంకె మినహా మిగిలిన అంకెలు భాగఫలం అవుతాయి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 3 అంకెల సంఖ్యను మనము 10తో భాగించినట్లయితే దాని యొక్క ఒకట్ల స్థానంలో ఉండే నంబర్ అనేది శేషమవుతుంది. అలాగే మిగిలిన ఒకట్ల స్థానం తప్ప మిగిలిన ఎన్ని నెంబర్స్ అయినా కూడా అది భాగఫలం అనేది మనకి వస్తుంది. ఈ విధంగా 10తో అనేది మనం చేసినట్లయితే శేషం అనేది ఒకట్ల స్థానంలో ఉండే అంకె మనకి శేషంగా రావడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా 100తో భాగహారం చేసినట్లయితే ఇక్కడ ఏం గమనించామంటే ఒక 3 అంకెల సంఖ్య 100తో భాగిస్తే 100ల స్థానంలో అంకె ఎంత ఉంటే అంత భాగఫలం వస్తుంది. అంటే 100ల స్థానంలో 1లు 2లు 10లు 100లు 1లు 10లు 100ల స్థానంలో 9 అనేది 100ల స్థానంలో అనేది ఉంటుందన్నమాట. ఈ 9 తప్ప మిగిలినవన్నీ కూడా మనకి శేషంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా 100తో భాగహారం చేసినప్పుడు ఒక 3 అంకెల సంఖ్యతో చేసినట్లయితే మనకి 100ల స్థానంలో ఉండే అంకె అనేది మనకి భాగఫలంగా వస్తుంది. మిగిలిన అంకెలన్నీ మనకి శేషం అనేది ఏర్పడుతుందన్నమాట. తర్వాత అదేవిధంగా ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చినారు. 614ని డివైడెడ్ బై 100 చేసినట్లయితే భాగఫలం అనేది ఎంత వస్తుంది అంటే ఇక్కడ చూసినట్లయితేనే మనకు తెలిసిపోతుంది. 100ల స్థానంలో ఉండేది ఏంటంటే 6 కాబట్టి అది భాగఫలం. అలాగే శేషం అనేది తర్వాత మిగిలిన 2 నెంబర్లు అనేటివి శేషంగా ఉంటుంది. ఇక్కడ కూడా 721లో భాగఫలం అనేది ఎంత అవుతుందంటే 7 అవుతుంది. అలాగే శేషం అనేది 21గా వస్తుందన్నమాట. సెకండ్ అభ్యాసం. దాసు 3 నారింజ పండ్లతో 1 గ్లాసు పండ్ల రసం తయారు చేశాడు. అయితే 240 నారింజ పండ్లతో ఎన్ని గ్లాసుల పండ్ల రసం తయారు చేయాలి? ఇక్కడ ఇచ్చింది జాగ్రత్తగా గమనించి మనం రాసుకున్నట్లయితే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. 3 నారింజలతో ఎన్ని చేశాడు? 1 గ్లాస్ చేశాడు. అప్పుడు 240 నారింజలతో ఎన్ని గ్లాసులు చేయాలి? ఈ విధంగా రాసుకున్నారంటే ఈజీగా చేయొచ్చు అనమాట. 240 డివైడెడ్ బై 3 వేసుకున్నట్లయితే మనకి ఆన్సర్ వస్తుంది. 80 గ్లాసులు అనేది ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఒక మామిడి పండ్ల ఖరీదు 15 రూపాయలు అయితే 210 రూపాయలు ఎన్ని మామిడి పండ్లు వస్తాయి? అంటే 15 రూపాయలకి ఎన్ని వచ్చాయి? 1 వచ్చింది. అప్పుడు 210 రూపాయలకి ఎన్ని వస్తాయని చెప్తే ఈ విధంగా రాసుకున్నట్లయితే మనం 210కి డివైడెడ్ బై 15 వేసుకున్నట్లయితే మనకి 14 మామిడి పండ్లు అనేది వస్తాయన్నమాట. తర్వాత భూమి ఒకసారి భ్రమణం చేయడానికి 24 గంటలు పడుతుంది. 144 గంటలలో భూమి ఎన్ని భ్రమణాలు చేస్తుంది? అంటే 24 గంటలు చేయడానికి ఒక రోజు పడుతుంది. 144 గంటలకి ఎన్ని రోజులు పడుతుంది అని అంటే ఎన్ని భ్రమణాలు అంటే ఒక భ్రమణము అలాగే ఎన్ని భ్రమణాలు పడుతుందంటే 144 డివైడెడ్ బై 24 వేసుకున్నట్లయితే మనకి 6 భ్రమణాలు అయితే జరుగుతుందన్నమాట. ఒక స్కూల్ బస్సులో 50 మంది విద్యార్థులను తీసుకొని వెళ్ళగలదు. అయితే 250 విద్యార్థులకు ఎన్ని బస్సులు కావాలి? ఇది కూడా 250ని 50తో డివైడెడ్ బై చేసామంటే 5 బస్సులు అనేటివి కావాలన్నమాట. ఇది ఆన్సర్. ఒక టీంకి 4 ఆటగాళ్ళు చొప్పున 160 మంది ఆటగాళ్ళు ఎన్ని టీములుగా ఏర్పడతారు? ఈ విధంగా నలుగురిని 160కి డివైడెడ్ బై చేసామంటే 160 డివైడెడ్ బై 4 చేసామంటే ఎన్ని టీంలు ఏర్పడతాయంటే 40 టీంలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ 126 రోజులకి ఎన్ని వారాలు? 126 రోజులు. వారానికి ఎన్ని రోజులు అంటే మనకి 7 రోజులు అనమాట. 7 రోజులు. అలాగే 126 రోజులకి అడుగుతున్నారు కాబట్టి డివైడెడ్ బై 7 అనేది వేసినట్లయితే మనకి ఎన్ని వస్తుందంటే 18 వారాలు అనేది వస్తుంది. తర్వాత సంజు 15 ప్యాకెట్లలో మొత్తం 360 క్రేయాన్లు కొన్నాడు. అయితే ఒక్కొక్క ప్యాకెట్లలో ఎన్ని క్రేయాన్లు ఉన్నాయి? అప్పుడు 360ని 15తో డివైడెడ్ బై చేసామంటే 24 క్రేయాన్లు అనేది వస్తుందన్నమాట. ఒక చిన్న తరహా పరిశ్రమ ఒక వారంలో 750 కొవ్వొత్తులు తయారు చేస్తుంది. ఒక్కొక్క ప్యాకెట్లో 12 కొవ్వొత్తులు ఉన్నా మొత్తం ఎన్ని ప్యాకెట్లు తయారు అవుతాయి? ఎన్ని కొవ్వొత్తులు మిగిలిపోతాయి? ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 750 కొవ్వొత్తులు ఉన్నాయన్నమాట మొత్తము. అవి 12 చొప్పున వేసారనమాట. అంటే డివైడెడ్ బై 12 చేసినట్లయితే ఎన్ని ప్యాకెట్లు వస్తాయి? మనకి 62 ప్యాకెట్లు అనేది వస్తాయి. ఇంకా శేషం అనేది ఎంత మిగిలిపోతుందంటే 6 మిగిలిపోతాయి అనమాట. 6 కొవ్వొత్తులు అనేవి మిగిలిపోతాయి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే BMAS. ఇక్కడ BMAS నియమం అనేది ఉంటుందన్నమాట. B అంటే ఏంటంటే భాగహారం డివిజిబుల్, M అంటే మల్టిప్లికేషన్ గుణకారం, A అంటే అడిషన్ కూడిక, S అంటే సబ్ట్రాక్షన్ తీసివేత. ఈ విధంగా ఈ నియమం ప్రకారము మనము క్వశ్చన్ అనేది చేయాలన్నమాట. అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో డివైడెడ్ బై అనేది ఉంటే డివైడెడ్ బై ఫస్ట్ చేయాలి, తర్వాత గుణకారం చేయాలి, తర్వాత అడిషన్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ అనేది చేయాలన్నమాట. ఈ నియమం ఆధారంగా మొదట భాగహారం గుణకారం కూడిక తీసివేత ప్రక్రియలు వరుసగా చేయాలన్నమాట. ఈ BMAS ఉపయోగించి ఏ విధంగా లెక్కలు చేయొచ్చు అంటే 14 + 26 - 27 డివైడెడ్ బై 3 × 2 ఈ విధంగా ఇచ్చారంటే మనకి ఈ నియమం ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలి? డివైడెడ్ బై ఉండేది ఫస్ట్ కనుక్కోవాలన్నమాట.
అప్పుడు 27 డివైడెడ్ బై 3 ఎంత అవుతుంది? 9 అనేది మనకి వస్తుంది. అప్పుడు 9 అనేది ఇక్కడ వేసుకొని ఇంటూ 2 తర్వాత డివైడెడ్ బై అయిపోయిన తర్వాత ఇంటూ అనేది చేయాలన్నమాట. అప్పుడు 2 9లు ఎంత? 18. కాబట్టి 18 అనేది ఆన్సర్ వస్తుంది. తర్వాత డివైడెడ్ బై అయిపోయింది, మరి మల్టిప్లికేషన్ కూడా అయిపోయింది. తర్వాత ఏం చేయాలంటే మనకి కూడిక అనేది చేయాలన్నమాట. అంటే అడిషన్ కాబట్టి కూడిక అనేది చేయాలి. అప్పుడు 14 + 26 ఎంత అవుతుందంటే ఈ విధంగా ఆన్సర్ అయితే 22 అనేది రావడం జరుగుతుంది. తర్వాత మనకి 7 + 7 డివైడెడ్ బై 7 + 7 ఇంటూ 7 - 7 ఈ విధంగా ఇచ్చారు. మనము ఈ నియమం ఆధారంగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ డివైడెడ్ బై అనేది చేయాలి. అది కనుక్కుంటే 1 అనేది వస్తుంది. డివైడెడ్ బై తర్వాత ఇంటూ అనేది చేయాలి. 7 ఏళ్ళ 49 49 అనేది వస్తుంది. తర్వాత మనకి సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ అనేది ఏ విధంగా చేసామంటే 49లో 7 తీసేసామంటే 42 వస్తుంది. వీటిని అన్నింటినీ యాడ్ చేసామంటే 50 అనేది వస్తుంది. ఈ విధంగా చేయాలన్నమాట అన్ని లెక్కలు. అభ్యాసం 3లో కూడా కొన్ని లెక్కలు అనేది ఇచ్చున్నారన్నమాట. 168 డివైడెడ్ బై 8 + 5 ఇంటూ 12 - 3 ఈ విధంగా ఇచ్చారు. అలాగే 412 - 108 + 315 డివైడెడ్ బై 45 ఇంటూ 157 ఈ విధంగా 4 లెక్కలైతే 5 లెక్కలైతే ఇచ్చున్నారన్నమాట. ఇక్కడితో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత 7th చాప్టర్ జ్యామితికి తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక దీర్ఘగణం ఇచ్చున్నారు. ఈ దీర్ఘగణంలో ఇక్కడ మూలము దీర్ఘగణంలో అంచులు అనేటివి ఎన్ని ఉంటాయి? అంచులు అంటే ఈ మొత్తం టోటల్ ఈ పక్క నుంచి ఒక అంచు నుంచి ఇంకొక అంచు వరకు ఒక శీర్షం నుంచి ఇంకో శీర్షం వరకు ఉండేదాన్ని అంచు అంటారనమాట. ఇలా విధంగా అంచులు అనేటివి ఎన్ని ఉంటాయంటే దీర్ఘగణంకి 12 ఉంటాయి. మూలలు అనేటివి ఎన్ని ఉంటాయంటే ఈ శీర్షాలు మూలలు అనేటివి 8 మూలలు ఉంటాయి. తలాలు అంటే ఈ మొత్తం భాగాన్ని తలం అంటారు. ఆ తలాలు ఎన్ని ఉంటాయంటే 6 తలాలు అనేటివి ఉంటాయి. అదేవిధంగా గణానికి కూడా అంచులు 12, మూలలు 8, తలాలు అనేటివి 6 అనేది ఉంటుందన్నమాట. తర్వాత శంకువు అంటే ఈ ఆకారంలో ఉంటుందన్నమాట. టోపీ ఆకారంలో ఉంటుంది. దాని యొక్క అంచులు అనేవి ఒకటి ఉంటుంది. అలాగే మూలాలు కూడా ఒకటే ఉంటుంది. అలాగే తలాలు అనేటివి 2 ఉంటాయి అన్నమాట. ఈ స్తూపాకారము సిలిండర్ లాగా ఉండే షేప్ని స్తూపాకారము అంటారు. ఈ స్తూపాకారం యొక్క తలాలు 3, మూలలు ఏమీ ఉండవు అనమాట. అంచులు 2గా ఉంటాయన్నమాట. తర్వాత దీర్ఘచతురస్రం ఈ విధంగా పొడవు వెడల్పు కలిగిన ఈ ఆకారాన్ని ఏమంటామంటే మనము దీర్ఘచతురస్రం అని అంటాము. దీర్ఘచతురస్రాన్ని 2 సమాన భాగాలుగా 3 విధాలుగా చేయొచ్చు అనమాట. అంటే దీన్ని ఇట్లా కట్ చేసినా కూడా 2 సమాన భాగాలు ఇస్తుంది. ఈ విధంగా కట్ చేసినా కూడా 2 సమాన భాగాలు అనేటివి ఇస్తుంది. ఇందులో పొడవులు 2 సమానము, వెడల్పు 2 సమానము. ఈ విధంగా పొడవులు అనేటివి 2 ఒకే సమానంగా ఉంటాయి, వెడల్పు అనేది సమానంగా ఉంటాయి. దీన్నే దీర్ఘచతురస్రం అని అంటారనమాట. తర్వాత చతురస్రం అనేది ఈ విధంగా 4 భుజాలను కలిగి ఉంటుందన్నమాట. చతురస్రంలోని పొడవు వెడల్పులు అనేటివి సమానంగా ఉంటాయన్నమాట. ప్రతి అంచును మనం ఏమంటామంటే భుజం అని అంటామన్నమాట. 4 భుజాలు ఇక్కడ సమానంగా ఉంటాయి. చతురస్రంలో 4 భుజాలు అనేటివి సమానంగా ఉంటాయన్నమాట. తర్వాత ఈ త్రిభుజం అంటే చతురస్రం కానీ దీర్ఘచతురస్రం కానీ ఎదుటి మూలాలు కలుపుతూ గీయబడిన రేఖలను కర్ణాలు అంటారు. ఈ విధంగా దీర్ఘచతురస్రమైన లేదా చతురస్రమైన ఈ విధంగా చివర్ల ఎదుటి మూలాలు అనేవి మనం కలుపుతూ గీయబడిన రేఖ గీసినట్లయితే దీన్ని ఏమంటామంటే మనం కర్ణాలు అని అంటామన్నమాట. ఈ విధంగా దీర్ఘచతురస్రం కానీ చతురస్రం కానీ కర్ణాల వెంబడి కత్తిరిస్తే మనం ఇటు పక్క కత్తిరించామంటే మనకి ఏం ఏర్పడతాయంటే 2 త్రిభుజాలు అనేవి ఏర్పడతాయి. ఈ దీర్ఘచతురస్రం నుంచి 2 త్రిభుజాలు ఏర్పడతాయి. చతురస్రం నుంచి 2 త్రిభుజాలు అనేవి ఏర్పడతాయి. త్రిభుజం అనేది ఈ విధంగా ఉంటుంది. దీనికి 3 భుజాలు అనేటివి కలిగి ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకి ఒక పటంలో 4 భుజాల పొడవులు 20 సెంటీమీటర్లు 16 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు 16 సెంటీమీటర్లు ఇచ్చినట్లయితే ఆ పటం ఏ విధంగా ఉంటుందంటే వీటి యొక్క పొడవులు సమానం, వెడల్పులు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది దీర్ఘచతురస్రాకారమైన ఆకారం అనేది ఏర్పడుతుంది. 4 భుజాల పొడవులు 15 సెంటీమీటర్లు అయితే ఆ పటం ఏమవుతుంది అంటే ఇందాక చతురస్రం చెప్పుకున్నట్లు 4 భుజాలు అనేవి సమానంగా ఉంటాయి కాబట్టి ఈ 15 సెంటీమీటర్లు 4 భుజాలు కాబట్టి ఈ ఆకారం ఏమవుతుందంటే చతురస్రం అవుతుంది. త్రిమితీయ వస్తువుల వల రూపాలు. త్రిమితీయ వస్తువులు అంటే ఇక్కడ ఉదాహరణకి టూత్పేస్ట్ పెట్టె యొక్క వల రూపం అనేది ఇవ్వడం జరిగింది. ఇది టూత్పేస్ట్ యొక్క అట్టపెట్టె అనమాట. ఈ అట్టపెట్టెను ఓపెన్ చేసినట్లయితే దీని యొక్క వల రూపం అనేది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఖాళీ శుద్ధ పెట్టె తెరవడం వలన వల రూపము ఇది స్క్వేర్ షేప్లో ఉండే, ఇది తెరవడం వల్ల స్క్వేర్ షేప్లో అంటే ఘన రూపంలో ఉండేదాన్ని అట్టపెట్టిని తెరిస్తే దాని యొక్క వల రూపం ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇది దీర్ఘగణం తెరిచినట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒక గణానికి 6 భుజాలు ఉంటాయి. ఒక గణానికి ఎన్ని భుజాలు ఉంటాయంటే 6 భుజాలు అనేటివి ఉంటాయన్నమాట.
తర్వాత చుట్టుకొలత అంటే రాజు పందిరికి 4 వైపులా నేలపైన పొడవులను కొలిచి పొడవులు 12 మీటర్లు 10 మీటర్లు 12 మీటర్లు 10 మీటర్లుగా ఉన్నాయి అని తెలుసుకున్నాడనమాట. కావాల్సిన తోరం పొడవు ఎంత తెలుసుకోవాలి అనుకుంటే అతను ఏం చేయాలంటే పందిరి చుట్టూ ఉన్న 4 భుజాల పొడవుల యొక్క మొత్తాన్ని అనేది కనుక్కోవాలి. అప్పుడు ఈ మీటర్లన్నీ యాడ్ చేసినట్లయితే మనకి వస్తుందన్నమాట. ఆ తోరం పొడవు 44 మీటర్లు అనేది రావడం జరుగుతుంది. ఒక ఆకారం యొక్క అన్ని భుజాల పొడవుల మొత్తం దాని చుట్టుకొలత అవుతుంది. ఇక్కడ ఏదైనా ఒక ఆకారం ఉంటే దాని అన్ని భుజాలని మనం కలిపినట్లయితే, ఆ పొడవులన్నీ కలిపినట్లయితే మనకి ఏమొస్తుందంటే చుట్టుకొలత అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చుట్టుకొలతకు సంబంధించిన ఉదాహరణ లెక్కలు అనేవి ఉన్నాయన్నమాట. సోమేష్ చతురస్రాకారంలో ఉన్న ఒక పరదాను కొన్నాడు. దాని ఒక అంచు 180 సెంటీమీటర్ల పరదా చుట్టూ అంచు కట్టాలనుకున్నాడు. అయితే కావాల్సిన రిబ్బన్ పొడవు ఎంత? ఒక అంచు ఎంత ఉందంటే 180 సెంటీమీటర్లు ఉంది. ఆ విధంగా చతురస్రం కాబట్టి ఎన్ని అంచులు ఉంటాయి? 4 అంచులను ఉంటాయి. 4 అంచుల మొత్తం ఎంత అంటే 180 ప్లస్ 180 180 180 అనేది యాడ్ చేసినట్లయితే మనకి చుట్టుకొలత అనేది రావడం జరుగుతుంది. చుట్టుకొలత ఎంత వచ్చిందంటే 720 సెంటీమీటర్లుగా మనకి వచ్చిందనమాట. తర్వాత అభ్యాసం లెక్కలు. ఒక దీర్ఘచతురస్రం పొలం పొడవు వెడల్పులు 60 మీటర్లు 40 మీటర్లు అయితే సోమయ్య ఒకసారి తన పొలం చుట్టూ తిరిగి వస్తే ఎంత దూరం వస్తాడు? అంటే ఇక్కడ పొలము యొక్క పొడవు ఎంత? 60 మీటర్లు, వెడల్పు ఎంత అంటే 40 మీటర్లు. ఈ విధంగా వాళ్ళ పొలం అనేది ఉంది. రామయ్య అనేది ఒకసారి అతను తిరిగి రావడానికి ఎంత దూరం పడుతుంది అని చెప్పి అడుగుతున్నారు. అప్పుడు 40 మీటర్లు ఇలా తిరగాలి, 60 మీటర్లు ఇలా తిరగాలి, మళ్ళీ అదే 40 మీటర్లు 60 మీటర్లు మళ్ళీ తిరిగితే అదే స్థానానికి వస్తాడు. కాబట్టి ఈ చుట్టుకొలత అనేది 60 ప్లస్ 40 ప్లస్ 60 ప్లస్ 40 అనేది వేసుకున్నట్లయితే మనకి 200 మీటర్లు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా సూత్రం ప్రకారం మనం చేయాలన్నా కూడా దీర్ఘచతురస్రం చుట్టుకొలత = 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అనేది వేసుకోవాలన్నమాట. అంటే 2 సార్లు కొలతలు అనేది వస్తాయి కాబట్టి 2ని కామన్ తీసి పొడవు ప్లస్ వెడల్పు చేసినట్లయితే దీర్ఘచతురస్రం చుట్టుకొలత అనేది మనకి వస్తుంది. అలాగే సోములు ఇంటి స్థలం చతురస్రాకారంలో ఉంది. దాని చుట్టూ అతనికి ప్రహరీ గోడ నిర్మించాలి. ప్రహరీ గోడ పొడవు ఎంత? ఇక్కడ సోములు అనే వాళ్ళ ఇంటి స్థలం అనేది చతురస్రంలో ఉందన్నమాట. దీని యొక్క భుజాల పొడవులు మనకి ఇచ్చున్నారు, 14 మీటర్లు అనేది ఇచ్చున్నారు. భుజాల పొడవులు బట్టి మనం ప్రహరీ గోడ అనేది పొడవు అనేది ఎంత ఉండాలంటే ఆ 4 భుజాల యొక్క చుట్టుకొలతని మనం కనుక్కోవాలి. అప్పుడు 4 భుజాలు 4 ఇంటూ భుజం వేసుకున్నట్లయితే మనకి వస్తుందన్నమాట, 56 మీటర్లు వస్తుంది. ఈ విధంగా దీని యొక్క 4 భుజాలు సమానం కాబట్టి 4 ఇంటూ భుజం అనేది దీని యొక్క చతురస్రాకారం యొక్క చుట్టుకొలత సూత్రం అనమాట. ఈ విధంగా లేదంటే అన్ని భుజాలని కలపడం ద్వారా కూడా మనకి వస్తుందన్నమాట చుట్టుకొలత. తర్వాత ఒక పార్కు త్రిభుజాకారంలో ఉంది. దాని కొలత కింద ఉన్నాయి. ఆ పార్కు యొక్క చుట్టుకొలత ఎంత? ఇక్కడ ఒక త్రిభుజం అనేది ఉందన్నమాట. ఆ త్రిభుజం యొక్క పొడవులు భుజాలు అనేటివి మనకి ఇచ్చున్నారు. ఆ పార్కు యొక్క చుట్టుకొలత కనుక్కోమన్నారు. కాబట్టి వాటిని వరుసగా వేసుకున్నట్లయితే 40 ప్లస్ 30 ప్లస్ 50 చేసినట్లయితే మనకి చుట్టుకొలత అనేది 120 మీటర్లుగా వస్తుందన్నమాట. ఇక్కడ కొన్ని అలాగే చుట్టుకొలతలు కనుక్కోమని ఇచ్చున్నారు. ఇక్కడ చతురస్రం ఇచ్చున్నారు, 6 సెంటీమీటర్లు ఇచ్చున్నారు కాబట్టి దాని యొక్క చుట్టుకొలత 4 ఇంటూ 6 వేసుకున్నామంటే 24గా మనకి వస్తుంది. ఇక్కడ దీర్ఘ చతురస్రం ఇచ్చున్నారు కాబట్టి 7 సెంటీమీటర్ల పొడవు అలాగే వెడల్పు 4 సెంటీమీటర్లు ఇచ్చున్నారు కాబట్టి దీన్ని చేయడం వల్ల 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు వేసుకున్నామంటే మనకి 16 సెంటీమీటర్లు అనేది రావడం జరుగుతుంది. అలాగే త్రిభుజం యొక్క 3 భుజాలు సమానంగా 5 సెంటీమీటర్లు ఇచ్చున్నారు కాబట్టి 5 ప్లస్ 5 ప్లస్ 5 వేసుకుంటే మనకి 15 సెంటీమీటర్లు అనేది ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత వస్తుంది. అలాగే ఈ త్రిభుజం యొక్క 3 సెంటీమీటర్లు 5 4 సెంటీమీటర్లు ఇచ్చున్నారు భుజాలు. చుట్టుకొలత కనుక్కోవాలంటే అన్ని భుజాలను ప్లాట్ చేయడం వల్ల మనకి 12 సెంటీమీటర్లు అనేది వస్తుందన్నమాట. తర్వాత వైశాల్యం అంటే ఏమిటంటే పిల్లలు వారి తరగతి గదిలో నేలపైన పరిచిన పలకలను లెక్కించారు. మొత్తం 100 పలకలు నేలపైన పరిచారు అని లెక్కించారు. అంటే మనకి టైల్స్ ఉంటాయి కదా, ఆ టైల్స్ అన్నీ ఆ పలకలన్నీ వాళ్ళు లెక్కించారనమాట. ఎన్ని ఉన్నాయంటే 100 ఉన్నాయని లెక్కించారు. అప్పుడు ఆ తరగతి గది వైశాల్యం ఎంత అవుతుందంటే ఆ 10 పలకలు అనేది తరగతి గది వైశాల్యం అనేది అవుతుందన్నమాట. వైశాల్యంను చదరపు సెంటీమీటర్లలో కొలుస్తారు. ఇక్కడ పైన పటంలో చూపిన విధంగా మనము 4 రంగు చదరాలు ఆక్రమించాయి. అప్పుడు దీని యొక్క వైశాల్యం ఎంత అవుతుందంటే 4 చదరపు సెంటీమీటర్లుగా అవుతుందన్నమాట. ఈ అన్ని చదరపు సెంటీమీటర్లు ఎన్ని చదరాలు ఉన్నాయి? 4 చదరాలకి రంగులు ఉంది కాబట్టి 4 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఇక్కడ అభ్యాసం లెక్కలకు చూసినట్లయితే వైశాల్యం 8 చదరపు సెంటీమీటర్లు ఉండేలా గల్ల కాగితం మీద వేర్వేరు ఆకారాలు గీయండి. ఇక్కడ ఒక ఆకారం అయితే ఇచ్చున్నారనమాట. ఇక్కడ 8 చదరపు సెంటీమీటర్లు అంటే 8 బాక్సులకి మనం రంగు వేసుండేటట్లు గీయాలన్నమాట. గ్రాఫ్ పేపర్ అదే గళ్ళ కాగితంలో ఒక గళ్ళ కాగితం మీద 4 సెంటీమీటర్ల పొడవు 3 సెంటీమీటర్ల వెడపు ఉండే దీర్ఘ చతురస్రాకారంను గీయండి. ఇది పొడవు అనేది 4 సెంటీమీటర్లు అంట. 4 సెంటీమీటర్లు అంటే ఒక్కొక్క గది 4
4 బాక్సులు ఉండేటట్టు తీసుకోవాలి. పొడవు వెడల్పు అనేది 3 బాక్సులు ఉండేటట్టు గీసినట్లయితే ఇది వాళ్ళు అడిగిన దీర్ఘచతురస్రాకార ఆకారం అవుతుంది. తర్వాత వృత్తం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉండేది వృత్తం అనమాట. ఇందులో వృత్తాన్ని మధ్యలో కేంద్రం నుంచి ఒక బిందువు వద్ద గీయబడే రేఖను ఏమంటారంటే ఆర్ వ్యాసార్థం అని అంటారు. ఈ మధ్యలో ఉండే కేంద్రం ఏంటంటే వృత్త కేంద్రం అని అంటారు. ఈ వృత్తం చుట్టూ యొక్క పొడవుని ఏమంటారంటే వృత్త పరిధి అంటారు. ఈ వృత్తం యొక్క పొడవు ఏమంటారంటే వృత్త పరిధి అని అంటాము. ఇక్కడ టాన్ గ్రామ్, ఇక్కడ ఈ విధంగా పటంలో చూపిన విధంగా బొమ్మను చూసినట్లయితే దీన్ని ఏమంటారంటే టాన్ గ్రామ్ అని అంటారు. ఇది ఒక పజిల్ లాంటిదంట. ఇందులో 7 ఆకారాలు అనేవి ఉంటాయి. వీటిని టాన్స్ అని అంటారు. ఇందులో 7 ఆకారాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ ఆకారాలను ఏమంటారంటే టాన్స్ అంటారు. ఈ 7 ఆకారాలను కలిపినటువంటి దీన్ని ఏమంటారంటే టాన్ గ్రామ్ అని అంటారు. టాన్ గ్రామ్ను ఉపయోగించి వివిధ ఆకారాలు తయారు చేయవచ్చు. ఈ విధంగా మనం 7 ఆకారాలను తీసుకొని మనము వేరే వేరే వివిధ ఆకారాలని మనం తయారు చేసుకోవచ్చు. వీటిని ఏమంటారంటే టాన్ గ్రామ్స్ అని అంటారు. తర్వాత అభ్యాసం 7.3లో వచ్చేసి చుట్టుకొలతలు. ఈ విధంగా ఇచ్చిన సెంటీమీటర్ని బట్టి మనకి చుట్టుకొలత కనుక్కోవాలి. అంటే అన్ని భుజాలని మనం యాడ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది, చుట్టుకొలత అనేది రావడం జరుగుతుంది. తర్వాత సింహాచలం పొలం కింద ఆకారంలో ఉంది. ఆ పొలం చుట్టూ కంచె వేయడానికి ఎంత పొడవున్న తీగ కావాలి. ఒక పొలం అనేది ఇచ్చున్నారు, కింద ఆకారంలో ఉందంట. దాని యొక్క భుజాలు అనేవి ఇచ్చున్నారు. ఆ భుజాలన్నింటినీ మనం యాడ్ చేస్తే ఏమొస్తుంది, చుట్టుకొలత అనేది వస్తుంది. కాబట్టి ఆ చుట్టూ కంచె వేయడానికి ఎంత తీగ అవసరం అంటే ఆ చుట్టుకొలత ఎంత ఉందో అంత తీగ అవసరం అవుతుంది. కాబట్టి 65 సెంటీమీటర్ల తీగ అనేది అవసరం అవుతుంది. ఇచ్చిన ఆకారం యొక్క చుట్టుకొలత. ఇక్కడ ఒక ఆకారాన్ని ఇచ్చున్నారు, దీని యొక్క చుట్టుకొలత కనుక్కోవాలంటే అన్ని భుజాలని యాడ్ చేయడం వల్ల మనకి చుట్టుకొలత వస్తుంది. అదేవిధంగా ఇది కూడా చేయాలన్నమాట. అన్ని భుజాలని యాడ్ చేయడం వల్ల 30 సెంటీమీటర్లు వస్తుంది. ఇంతటితో 7th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత 8th చాప్టర్ దత్తాంశ నిర్వహణ. దత్తాంశ నిర్వహణలో అనేది 5 అంతకంటే ఎక్కువ గణన చిహ్నాలు. మనము ఏదైనా ఒక దాన్ని గుర్తించినప్పుడు దాన్ని ఏ విధంగా సూచిస్తామంటే ఇట్లా ఒక గీతల రూపంలో సూచిస్తాము. 4 ఇది మొత్తాన్ని కలిపి ఏమంటారంటే 5 అంటారు. 5 తర్వాత 1 కలిపి 6. ఈ విధంగా నలుపు అనేది ఎన్ని ఉన్నాయి అని చెప్పి 4 ఉన్నాయి కాబట్టి 4. గులాబీ అంటే ఇది ఒక 5, ఇది ఒక 5 కాబట్టి 10. ఈ విధంగా ఏదైనా ఒక మనం పరిశీలించి లెక్క చెప్పమన్నప్పుడు గణన చిహ్నాలు వేయమన్నప్పుడు ఈ విధంగా వేయాలన్నమాట. ఇక్కడ పటచిత్రం పటాల రూపంలో కూడా ఈ విధంగా ఉంటుంది. ఇవి ఎన్ని ఉన్నాయి, 3 అనమాట. ఇవి లెక్కేసి ఎన్ని 4 కాబట్టి ఇవి ఎన్ని ఉన్నాయి 2. ఈ విధంగా 3 ఉన్నాయి 3. ఈ విధంగా అన్నిటిని లెక్క చేయడం వల్ల 9 అనేది వస్తుంది. తర్వాత ఒక పాఠశాలలో 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు వారిలో ఎంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తీసుకున్నారో పటంలో చూపడం అసాధ్యం. దానికి స్కేల్ ఉపయోగిస్తారు. అంటే 1, 2 అనేది మనం గణన చిహ్నాల ద్వారా ఉపయోగిస్తామన్నమాట. లేదా ఎక్కువ మంది విద్యార్థులు లేదా ఎక్కువ మంది వస్తువులు లేదా వీటి గురించి అయినా చెప్పాలంటే కూడా మనం దేన్ని ఉపయోగించాలంటే స్కేల్ అనేది ఉపయోగిస్తారు. ఈ స్కేల్ అనేది ఏ విధంగా ఉపయోగిస్తారంటే ఒక స్కేల్ అనేది 100 మందితో సమానమంట. అంటే ఒక గీత అనేది మనం గీసినట్లయితే అది 10 మందికి మనం సమానంగా ఉన్నట్లు తీసుకుంటామన్నమాట. కమ్మీ రేఖా చిత్రాలు. ఈ విధంగా కమ్మీ రేఖా చిత్రాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. వీటి పొడవులు అనేటివి వేరువేరుగా ఉంటాయి కానీ వాటి యొక్క వెడల్పు అనేది సమానంగా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ అభ్యాసం 1 వివిధ జీవుల యొక్క నివాసాలు. ఇక్కడ మనకి దత్తాంశాలు ఏ విధంగా లెక్కించాలో ఇచ్చున్నారన్నమాట. పక్షి గూళ్ళు అనేది ఇచ్చున్నారు, పక్షి చెట్టు తొర్రలు, చీమల పొట్టలు ఈ విధంగా ఇచ్చున్నారు. అంటే ఇది ఇక్కడ ఒక ఇట్లా పువ్వు ఉండేది 5 ఇళ్ళుగా మనం లెక్క పెట్టుకోవాలి. అప్పుడు 5 + 5 + 5 + 5 ఎంత 20. అప్పుడు ఇది కూడా 5 + 5 ఎంత 10. ఇది 5, 5, 10 ఒక 5 15. ఈ విధంగా మనం లెక్కించాలన్నమాట. భిన్నాలు. తర్వాత నెక్స్ట్ చాప్టర్ అనమాట. ఇక్కడతో 8th చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత 9th చాప్టర్ భిన్నాలు. భిన్నాలు అంటే ఏంటంటే మనకి సగము మరియు పావు అనేది 3rd క్లాస్లో మనం నేర్చుకున్నాము. ఇది ఏదైనా ఒక వస్తువుని మధ్యలో గీసినట్లయితే దీన్ని సగం అంటారు. దీనిలో ఒక భాగంలో 4వ వంతు భాగాన్ని ఏమంటారంటే మనం పావు అని అంటామన్నమాట. ఈ చిత్రాలను పరిశీలించండి, సగం మరియు పావులను గుర్తించండి. ఇక్కడ చిత్రాలు అనేటివి ఉన్నాయన్నమాట. దీనిలో సగం ఏది పావు ఏది మనం గుర్తించాలి. ఇక్కడ ఒక భాగాన్ని 4 భాగాలుగా చేస్తున్నారు. 4 భాగాలలో ఒక భాగాన్ని రంగు వేస్తున్నారు కాబట్టి దీంట్లో ఇది పావు భాగం అని అంటారు. ఇందులో 2 భాగాలలో ఉండే ఒక భాగానికే గుర్తించున్నారు కాబట్టి ఇది 1/2 అనేది వస్తుంది. దీన్ని సగం అని అంటారు. దీంట్లో కూడా ఒక భాగం అనేది మనకి రంగు వేస్తున్నారు. ఇది కూడా 1/2 అనేది అవుతుంది, సగభాగం అనేది అవుతుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇటుపక్క ఉండే సగభాగం ఇటుపక్క సగం భాగం కలిస్తే ఈ భాగం అవుతుంది కాబట్టి ఇది 1/2 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ భిన్నము అంటే ఏంటంటే లవము హారము కలిపి ఉండేదాన్ని ఏమంటామంటే మనము భిన్నము అని అంటాము. ఇక్కడ ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇక్కడ 5 రౌండ్ అప్
ఉన్నాయి. ఆ రౌండ్‌లో ఒక 2 అనేది షేడ్ చేయబడి ఉందనమాట. ఇక్కడ ఇది భిన్న రూపంలో మనం ఏ విధంగా తెలియజేస్తామంటే మొత్తం ఎన్ని ఉన్నాయి అవన్నీ కింద హారంలో వేస్తాము. అలాగే రంగు వేయబడినటివి ఎన్ని అనేసి లవంలో వేయడం జరుగుతుంది. ఇక్కడ రంగు వేసినవి మొత్తం అనేది వేయడం జరుగుతుంది. ఈ విధంగా సూచించడాన్ని భిన్నము అని అంటారనమాట. ఈ విధంగా ఒక రౌండ్‌ని ఒక హాఫ్ అనేది సగం అనేది రంగు చేయబడి ఉంటే దీని యొక్క భిన్నం ఎంత, మొత్తం టోటల్ ఎంత అంటే టోటల్ పార్ట్స్ 2 కాబట్టి రెండిట్లో ఒకదాన్ని మనము షేడ్ చేసినాం కాబట్టి 1/2 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ 3 ఫ్లవర్స్‌లో కూడా 3 అనేది మొత్తం టోటల్ ఎంత అంటే 3 కాబట్టి దాన్ని హారంలో వేసుకొని లవం అనేది ఒకదాన్ని రంగు చేస్తున్నాం కాబట్టి దాన్ని ఒకటి లవంలో వేసుకోవాలన్నమాట. 1/3 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. ఇది కూడా టోటల్ అనేది ఎన్ని ఉన్నాయి, 4 భాగాలు అనేవి ఉన్నాయి. ఆ 4 భాగాల్లో 1 భాగం మాత్రం మనం కలర్ వేస్తున్నాం కాబట్టి 1/4 అనేది దీని యొక్క ఆన్సర్. ఇది కూడా మనము ఎలా చూడొచ్చు అంటే మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. అలాగే ఎన్ని భాగం మనం రంగు వేసినాము, 3 వాటికి రంగు వేసినాం కాబట్టి 3/5 అంటే 3 అనేది 5లో మూడవ భాగం అనేసి అంటామన్నమాట. 3/5లో 5 సమాన భాగాలు లేదా వస్తువుల నుంచి 3 సమాన భాగాలు లేదా వస్తువు అని అర్థం అనమాట. 3/5లో మొత్తం భాగాలు ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. అలాగే మనం తీసుకున్న భాగాలన్నీ 3 ఉన్నాయి కాబట్టి ఈ విధంగా సూచిస్తారనమాట. తర్వాత 3/11 భిన్నంలో మొత్తం సమానమైన భాగాలు ఎన్ని, తీసుకోబడినటివి ఎన్ని. ఇక్కడ ఈ భిన్నం చూసినట్లయితే సమాన భాగాలు మొత్తం అని అంటే కింద హారంలో ఉండేదాన్ని మొత్తంగా మనం తీసుకోవాలి. 11 అనేది మొత్తం. అలాగే మనం తీసుకున్న భాగం 3 అనేది తీసుకున్న భాగం అవుతుంది. ఈ భిన్నంలో 3/8లో 8 అనేది సమాన భాగాలు మొత్తం. అలాగే 3 అనేది తీసుకోబడినవిగా మనం చెప్పాలి. 2/5లో భిన్నంలో మొత్తం సమాన భాగాలు అనేది 5గా ఉంటాయి. తీసుకోబడినటివి 2గా ఉంటాయి. ఇంకా మిగిలిపోయబడినటివి అంటే తీసుకోకుండా ఉండేటివి ఎన్ని ఉంటాయి, ఇప్పుడు 5లో 2 తీసుకునేసాం, ఇంకెన్ని ఉంటాయి, 3 ఉంటాయి కాబట్టి 3 అనేది తీసుకోబడినటివి 3 అనమాట. తర్వాత ఏకాంక భిన్నాలు. లవము 1 కాగలిగిన భిన్నాలను ఏమంటామంటే మనము ఏకాంక భిన్నాలు అని అంటాము. లవంలో 1 కానీ ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే మనము ఏకాంక భిన్నం అని అంటాము అనమాట. ఇక్కడ వాటిని ఆరోహణ అవరోహణ క్రమంలో ఏ విధంగా రాయొచ్చు అంటే ఆరోహణ అవరోహణ క్రమం. ఇక్కడ 1/6, 1/5, 1/4, 1/3, 1/2 ఈ విధంగా ఉందన్నమాట. దీన్ని ఆరోహణ అంటే ఏంది, చిన్న నుంచి పెద్ద వరకు. చిన్నది ఏది దీంట్లో, ఇది చిన్నదనమాట. 1/6 అనేది చిన్నది అవుతుంది, 1/5 అనేది చిన్నది అవుతుంది. దీనికంటే ఆ విధంగా మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. అవరోహణ అంటే ఏంటంటే పెద్ద నుంచి అనమాట. 1/2 అనేది పెద్దది, 1/3 దానికంటే చిన్నది, 1/3 కంటే చిన్నది 1/4 ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే 6 భాగాలలో ఒక భాగం అనమాట. అంటే టోటల్ ఉండేది 6 భాగాల్లో ఒక భాగం అంటే ఇది పెద్దదే కదా. ఇక్కడ 5 భాగాల్లో ఒకటి పోయింది, అప్పుడు ఇక్కడ 4 ఉంటాయి కాబట్టి ఇది చిన్నది అవుతుంది. తర్వాత ఈ 2 భిన్నాలలో చిన్నది ఏది, వాటికి 1/3 లేదా 1/5. 1/3 చిన్నదా, 1/5 చిన్నదా. ఇక్కడ 1/5 అనేది మనకి చిన్నది అవుతుంది. ఎందుకంటే 5 భాగాలలో 1 అనేది 5 భాగాల్లో 1 అనేది ఇచ్చేస్తున్నాం కాబట్టి, అంటే తీసుకున్నాం కాబట్టి ఇది చిన్నది అవుతుందన్నమాట. ఇక్కడ ఈ 2 భిన్నాలలో పెద్దది ఏది, 1/12 లేదా 1/10. ఇక్కడ ఒక భాగాన్ని 12 భాగాలుగా చేసినట్లయితే అది, లేదంటే 10 భాగాలుగా చేసినట్లయితే ఏది చిన్నదంటే ఒకదాన్ని 10 భాగాలుగా చేసింది అది పెద్దది అవుతుందన్నమాట. తర్వాత 1/7, 1/3, 1/9, 1/2, 1/6లో చిన్న భిన్నం ఏది అంటే దీంట్లో అంతా చిన్న భిన్నం ఏది, 1/9 అనేది చిన్నది భిన్నం అవుతుందన్నమాట. అలాగే దీంట్లో పెద్ద భిన్నం ఏది, 1/2 అంటే ఇది ఒక వస్తువులో 1/2 అంటే ఒక 2 పార్ట్లలో ఒక భాగం అనేది ఇది ఉంటుందన్నమాట. ఇవన్నీ చిన్నదిగా ఉంటుంది. 1/2 అనేది మనకి పెద్దదన్నమాట. తర్వాత కింది వాటిని ఆరోహణ క్రమం మరియు అవరోహణ క్రమంలో రాయండి. 1/9, 1/2, 1/6, 1/8, 1/4, 1/15, 1/3 ఈ విధంగా ఆరోహణ క్రమంలో రాయడం. ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్దకి, చిన్నదంటే ఏంటంటే మనకి 1/15 అనేది కింద హారము ఎక్కువగా ఉన్నది మనకి భిన్నంలో చిన్నది అవుతుందన్నమాట. ఇక్కడ ఏకాంక భిన్నాల్లో ఒకటి. ఏకాంక భిన్నాల్లో 1/15 అనేది చిన్నదిగా ఉంటుంది. తర్వాత 1/9, 1/8, 1/6, 1/4, 1/3, 1/2 అదేవిధంగా దాన్ని తెప్పించి రాసినట్లయితే అవరోహణ అనేది వస్తుందన్నమాట. సజాతి భిన్నాలు.
సజాతి భిన్నాలు అనేది సమానమైన హారాలు కలిగి ఉన్న భిన్నాలను సజాతి భిన్నాలు అని అంటారు. ఇక్కడ కింద హారాలు అనేటివి సమానంగా ఉన్నట్లయితే వీటిని ఏమంటారంటే సజాతి భిన్నాలు అని అంటారు. భిన్నాల ప్రాతినిధ్యం. ఇక్కడ వారంలో రోజులు అనేవి మనం ఏ విధంగా రాస్తామంటే 1/7, 2/7, 3/7 అంటే వారానికి రోజులు ఎన్ని 7 కాబట్టి ఈ విధంగా రాస్తాము. నెలలోని రోజులు అంటే 31 రోజులు కాబట్టి నెలలో 1/31, 2/31 ఈ విధంగా రాస్తాం. సంవత్సరంలోని నెలకి ఎన్ని నెలలు అంటే 12 నెలలు కాబట్టి 1/12 ఈ విధంగా రాస్తామన్నమాట. తర్వాత కింది వాటిలో సజాతి భిన్నాలకు 0 చుట్టండి. సజాత భిన్నాలు అంటే ఏంటంటే హారం ఒకే విధంగా ఉండే భిన్నాలని మనం సజాతి భిన్నాలు అని అంటున్నాము. కాబట్టి 2/6, 4/6, 5/6, 3/6 ఇవన్నీ కూడా సజాతి భిన్నాలు అవుతాయన్నమాట. కింది వాటిలో సజాతి భిన్నాలు కాని వాటిని 0 చుట్టండి. ఇవి సజాతి భిన్నాలు అయితే మనకు కావు. ఈ హారంలో 5 ఉండేవి మాత్రమే మనకి సజాతి భిన్నాలు అవుతాయి. ఇక్కడ టోటల్ పార్ట్ అనేది 5 ఉంది కాబట్టి దీన్ని భిన్న రూపంలో ఏ విధంగా రాస్తాము? 2 మనం తీసుకోబడిన భాగం ఎంత 2 కాబట్టి 2/5 అనేది మనం ఆన్సర్ అవుతుందన్నమాట. సజాతి భిన్నాల కూడికలు మరియు తీసివేతలు. ఇక్కడ భిన్నాల్లో కూడికలు తీసివేతలు ఏ విధంగా చేస్తామనేది కొన్ని లెక్కలు అయితే ఇచ్చున్నారు. శ్రీకరి పుట్టినరోజున తన పుట్టినరోజు కేకును 10 భాగాలు చేసింది. శ్రీజకు 2 ముక్కలు, సోనాలికి 5 ముక్కలు ఇచ్చింది. వారిద్దరూ కలిసి తిన్నది ఎంత భాగము? అంటే శ్రీజ అనేది ఇచ్చిన భాగం అనేది 2/10, అలాగే సోనాలికి ఇచ్చిన భాగం అనేది 5/10 అంటే 10లో 5 ముక్కలు ఇచ్చింది. ఇక్కడ శ్రీజకు 10లో 2 ముక్కలు ఇచ్చింది కాబట్టి ఇద్దరికి ఇచ్చిన కేక్ ముక్కలు ఎంత 2/10 + 5/10. ఇక్కడ హారాలు అనేటివి సమానంగా ఉన్నాయి కాబట్టి పైన లవాల్ని మనం ప్లస్ చేస్తే సరిపోతుంది. 5 + 2 = 7/10 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ శ్రీకరికి మిగిలినది ఎంత? ఇంకా శ్రీకరికి ఎంత మిగిలింది అంటే 7 అంటే ఉండేదే 10 ముక్కలు 10 ముక్కల్లో 7 అనేది వాళ్ళిద్దరికి ఇచ్చేసింది. 7 ఇచ్చేస్తే మనకి ఎంత మిగులుతుంది? 3 అనేది మనకి మిగులుతుంది. 3 ముక్కలు అనేది మిగులుతుంది కాబట్టి 3/10 అనేది శ్రీకరికి మిగులుతుంది. తర్వాత శ్రీకరి తన పుట్టినరోజున శ్రీజకు 2 ముక్కలు ఇచ్చిన శ్రీకరి దగ్గర మొత్తం 8 కేకు ముక్కలు మిగిలి ఉంటాయి. ఇది ఎట్లా అంటే 10/10 అంటే తన దగ్గర 10/10 అనేది కేక్ అనేది టోటల్గా ఉంది. అందులో 2 ముక్కలు అనేవి శ్రీజకి ఇచ్చేసింది కాబట్టి 10లో 2 తీసేస్తే ఎంత అవుతుంది? మనకి 8/10 అనేది అవుతుందన్నమాట. ఈ విధంగా 1/7 + 2/7 కూడికలు అనేవి ఏ విధంగా చేయాలి? కింద హారాలు అనేది సమానంగా ఉంటే మనకి లవాలు అనేటివి ప్లస్ చేసుకోవాలన్నమాట. 1 + 2/7 = 3/7 అనేది అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మైనస్ అనమాట. తీసివేత ఏ విధంగా చేయాలంటే ఇది కూడా అలా విధంగానే హారం అనేది సమానంగా ఉంటే పైన లవాలు అనేటివి మనము మైనస్ చేస్తే సరిపోతుంది. 7 - 5/12 7లో నుంచి 5 పోతే 2/12. ఇది ఏమైనా క్యాన్సిలేషన్ పోతే మనం చేయాలి. ఒకవేళ క్యాన్సిలేషన్ పోకపోతే అలాగే వదిలేయాలన్నమాట. ఈ విధంగా 1/6 అనేది ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా ప్లస్లు అలాగే మైనస్లు అనేవి చేయాలి. ఇక్కడ చూసినట్లయితే 1/2 - 1/2 ఇది ఏ విధంగా చేస్తామంటే ఇది 2 రెండిటికి హారం 2 కాబట్టి 2 అలాగే వేసి 1 - 1 0/2 అంటే 0/ఎనీథింగ్ ఏమవుతుందంటే మనకి 0 అవుతుంది. ఇక్కడ 1/2 + 1/2 వచ్చేసి 1 + 1/2 1 + 1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2/2 దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 2 1 క్యాన్సిల్ అయిపోతుంది. 1 అనేది ఆన్సర్గా వస్తుందన్నమాట. తర్వాత అభ్యాసం 1 1/2 + 1/2 మనకి ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ 1/3 1/3 + 1/3 ఎంత అవుతుంది? 1 అవుతుంది. అలాగా ఇక్కడ 4 భాగాలు ఉన్నాయి. 4 సార్లు వేసినట్లయితే మనకి 1 అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఒక బొమ్మలు అయితే ఇచ్చున్నారనమాట. అంటే ఒక దీర్ఘచతురస్రాకారంలో ఇచ్చి దీంట్లో ఒకటి మాత్రం షేడ్ చేస్తున్నారు. ఇది కూడా 2 షేడ్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా భిన్నంలో రాయొచ్చు అంటే 1/4 + 2/4గా రాయొచ్చు. దీన్ని యాడ్ చేసినట్లయితే 3/4 అనేది ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా 2 భిన్నాలు అనేవి యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుందంటే ఇది 1/4 అవుతుంది. ఇది 3/4 అవుతుంది. కాబట్టి 4/4 వస్తుంది. క్యాన్సిలేషన్ పోతే 1 అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత కింది లెక్కలు చేయండి. ఇవి కూడా ప్లస్లు చేయాలన్నమాట. ఈ విధంగా 2 + 1/7 అవుతుంది. 3/7 అవుతుంది. ఇది కూడా 2/13 + 1/13 + 5/13 ఎంత అవుతుందంటే పైన లవాలన్నీ ప్లస్ చేసినట్లయితే మనకి 8/13 అనేది ఆన్సర్ వస్తుంది. ఇదే విధంగా తీసివేత కూడా మనకి ఈ విధంగానే చేయాలన్నమాట. తర్వాత సజాతి భిన్నాలను పోల్చడం. ఈ సజాతి భిన్నాల్ని ఏ విధంగా మనం పోల్చాలంటే 1/4 2/4 3/4 అనేవి మనకి సజాతి భిన్నాలు అంటే హారాలు సమానంగా ఉంటే వాటిని సజాతి భిన్నాలు అంటారు. ఇక్కడ వాటిలో ఆరోహణ క్రమం అవరోహణ క్రమం ఏ విధంగా మనం రాస్తామంటే వాటి యొక్క లవాలు అనేటివి ఇక్కడ ఆరోహణ
అవరోహణ అంటే ఏంటంటే చిన్న నుంచి పెద్దది రాయాలి. అంటే వాటి యొక్క లవాలు అనేటివి ఏది చిన్నదిగా ఉంటుందో అది చిన్న భిన్నంగా మనం రాసుకోవాలి. అవరోహణ పెద్దది, ఏది లవంలో ఏది పెద్దదిగా ఉంటుందో అదే మనకి పెద్దదవుతుందనమాట. ఒకే హారం కలిగిన 2 భిన్నాలు తీసుకున్నట్లయితే ఏ భిన్నంలో లవము చిన్నది అయితే అది చిన్న భిన్నము మరియు వాటి ఆరోహణ అవరోహణ క్రమంలో రాయాలి. ఈ విధంగా లవంలో ఏ నెంబర్ అయితే పెద్దదిగా ఉంటుందో అది పెద్ద భిన్నం అవుతుందన్నమాట. తర్వాత ఈ 2 భిన్నాలలో పెద్దది ఏది? 3/7 5/7? అంటే పెద్దది అంటే ఏంటంటే లవంలో ఏది పెద్దది ఉంటే అదే పెద్దదనమాట. కాబట్టి 5/7 అనేది పెద్దది అవుతుంది. చిన్న భిన్నం ఏది? 2/6 4/6? ఇక్కడ హారాలు అనేటివి ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి లవాలలో ఏది పెద్దదైతే అది పెద్ద భిన్నం, ఏది చిన్నదైతే అది చిన్న భిన్నం. కాబట్టి 2/6 అనేది చిన్న భిన్నం కాబట్టి ఇది చిన్నదనమాట. భిన్నాలను అవరోహణ క్రమంలో రాయండి. అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్నకి రాయాలి. కాబట్టి పెద్దదేది 7/9 అనేది పెద్దది. ఇట్లా ఈ విధంగా రాయాలి. అలాగే ఇక్కడ కింద ఇచ్చిన వాటిని ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ అంటే ఏంటంటే చిన్న నుంచి పెద్దకి రాయాలి. ఈ చిన్న నుంచి పెద్దకి ఏ విధంగా రాస్తాము? పైన లవాల్లో ఏది చిన్నదిగా ఉంటే అది చిన్న భిన్నం అనమాట. ఈ విధంగా రాయాలి. తర్వాత సరైన గుర్తును పెట్టెలో ఉంచండి. ఏది పెద్దది ఏది చిన్నది అనేసి ఉంచాలన్నమాట. ఇప్పుడు 2/8 పెద్దదా 4/8 పెద్దదా? ఇప్పుడు 4/8 పెద్దది కాబట్టి లెస్ దెన్ పెట్టున్నాం అనమాట. 3/10 పెద్దదా 8/10 పెద్దదా? 3/10 పెద్దది కాబట్టి 3/10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8/10. 23/25 21/25 ఇది 23/25 అనేది మనకి పెద్దది అవుతుందన్నమాట. తర్వాత చిన్న భిన్నానికి 0 చుట్టండి. ఇక్కడ చిన్న భిన్నం ఏది ఉంటుందో దానికి 0 చుట్టాలన్నమాట. ఇక్కడ 1 అనేది చిన్నది కాబట్టి 1/8 అనేది చిన్నది. ఇక్కడ 3 అనేది చిన్నది కాబట్టి 3/10 12 అనేది కూడా చిన్నదే అనమాట. ఇక్కడ పెద్ద భిన్నానికి 0 చుట్టండి. ఇక్కడ పెద్దది ఏది 5 కాబట్టి 5/5 కూడా 0 చుట్టాము. ఇక్కడ పెద్దది ఏది? ఇక్కడ 20/21 అనేది పెద్దదనమాట. కాబట్టి దీనికి 0 చుట్టామన్నమాట. తర్వాత ఆర్య ఫ్రూట్ పంచ్ తయారీకి 4/3 లీటర్లు యాపిల్ జ్యూస్కి 2/7 లీటర్లు ఆరెంజ్ జ్యూస్ని కలిపాడు. అతని వద్ద ఇప్పుడు ఎన్ని లీటర్ల ఫ్రూట్ పంచ్ ఉంది? ఇక్కడ యాపిల్ జ్యూస్ 4/3ని అలాగే ఆరెంజ్ జ్యూస్ని 2/7ని కలిపాడు. అంటే ఆ రెండింటిని యాడ్ చేయాలన్నమాట. అంటే 2/7 + 4/7 చేసినట్లయితే మనకి 6/7 అనేది వస్తుంది. 5/9 యూనిట్ల పొడవు కలిగిన రిబ్బన్ నుంచి 2/9 యూనిట్ల పొడవు కలిగిన రిబ్బన్ ముక్కను కత్తిరించిన మిగిలిన రిబ్బన్ ఎన్ని యూనిట్లు? అంటే ఇది తీసివేయాలన్నమాట. 5/9లో నుంచి 2/9 తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 3/9 వస్తుంది. ఇది క్యాన్సిలేషన్ పోతుంది కాబట్టి 3 1 3 3 3 9 కాబట్టి 1/3 అనేది వస్తుంది. తర్వాత రమణ ఒక పిజ్జా నుంచి 9/10 భాగం తిన్నాడు. జగన్ అంత సైజు కలిగిన మరొక పిజ్జా 6/10 భాగం తిన్నాడు. అయితే రమణ జగన్ కన్నా ఎంత ఎక్కువ పిజ్జా తిన్నాడు? అంటే ఇతను తిన్న దానిలోంచి ఇతను తిన్నదాన్ని తీసేసినట్లయితే మనకి వస్తుందన్నమాట. అంటే రమణ తిన్న భాగము మైనస్ జగన్ తిన్న భాగము 9/10లో 6/10 తీసేసినట్లయితే 3/10 అనేది ఆన్సర్ అవుతుంది. ఒక స్కూటర్ ట్యాంకులో 2/3 లీటర్ పెట్రోల్ ఉన్నది. ప్రసాద్ కొంత దూరము స్కూటర్ నడిపి పెట్రోల్ ట్యాంక్ చూడగా 1/3 లీటర్ల పెట్రోల్ మాత్రమే ఉంది. అయితే ఎన్ని లీటర్లు ఉపయోగించారు? ఇక్కడ ఏంటంటే అతను పెట్రోల్ ట్యాంక్లో అనేది 2/3 అనేది ఉంది. తర్వాత చూసినట్లయితే 1/3 ఉంది. అప్పుడు ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పి తెలుసుకోవాలంటే ఈ ఉండే ట్యాంక్ పెట్రోల్లో నుంచి వాడింది తీసేసినట్లయితే మనకు వస్తుందన్నమాట. 2/3 - 1/3 చేసినట్లయితే 1/3 లీటర్లు అనేది అతను ఉపయోగించాడనమాట. సగాము ఉపయోగించేశాడు. తర్వాత జమాల్ తన స్కూల్కి వెళ్ళే దూరంలో 1/5 వంతు నడిచాక లెక్కల పుస్తకం మర్చిపోయాను అనే విషయం గుర్తుకు వచ్చి ఇంటికి వెళ్ళి పుస్తకం తీసుకొని మరలా స్కూల్కి వెళ్ళాడు. అయితే అతను ఎంత దూరం ఎక్కువ నడిచాడు? ఇక్కడ చూసినట్లయితే జాగ్రత్తగా ఇక్కడ 1/5 వంతు నడిచాడనమాట. అంటే 5 మనము కింద హారం ఎంతంటే 5 భాగాలు. 5 భాగాల్లో ఒక భాగం నడిచాడు అతను. ఒక భాగం నడిచిన తర్వాత అతను ఒక బుక్ తీసుకోలేదని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 5 భాగాలు అనేది నడిచాడు. ఇక్కడ మొత్తం అతను నడిచిన భాగాలు ఎన్ని? 7/5. అంటే ఈ 5 ఈ +2 అనమాట. అంటే 7/5 అనేది మొత్తం నడిచిన దూరం అనమాట. ఈ మొత్తం నడిచిన దూరంలో మొత్తం అతను స్కూల్కి వెళ్ళే భాగం ఎంత? 1 కదా. అంటే ఈ 1ని తీసేసినట్లయితే 7/5లో నుంచి -1ని తీసేసినట్లయితే 7 - 5ని 1తో ఇంటూ చేయాలి. 5 1 5 5/5 అనమాట. 7లో 5 పోతే 2 2/5 అనేది అతను ఎక్కువగా నడిచిన దూరం అనమాట.
తర్వాత త్రిభుజాకారంలో ఏ భుజం వైపు కూడినా ఒకే సమాధానం రావాలి. ఈ విధంగా ఇచ్చినా కూడా 3/10, 5/10, 1/10 ఈ విధంగా ఈ 3 కూడితే 9/10 అనేది వచ్చేస్తుంది. వాళ్ళే ఇచ్చేస్తున్నారు. తర్వాత ఈ 3 కూడితే మనకి 9/10 రావాలి. ఇక్కడ 2 ఉంది, 1 ఉంది. ఇంకా ఎంత కూడితే 9 రావాలి? 6 కూడితే 9 రావాలి. ఇక్కడ 3 ఉంది, 2 ఉంది. ఎంత కూడితే మనకి 9 రావాలంటే 4 కూడితే మనకి యాడ్ చేస్తే మనకి 9 వస్తుంది. ఈ విధంగా దీన్ని ఫిల్అప్ అయితే చేయాలన్నమాట. ఇంతటితో 9th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత 10th చాప్టర్ అనేది కొలతలు. ఈ కొలతల గురించి చూద్దాం. కొలతల్లో పొడవు అంటే ఏంటంటే 1 మీటర్ని 100 సెంటీమీటర్లుగా చెప్పచ్చు. అదే 100 సెంటీమీటర్ని 1 మీటర్ అని కూడా అంటారనమాట. మీటర్లను సెంటీమీటర్లోకి మార్చాలంటే ఇచ్చిన మీటర్లను మనం ఏం చేయాలంటే 100తో గుణించాలన్నమాట. అంటే మీటర్ల నుంచి సెంటీమీటర్లకు మార్చాలంటే మనకి ఇచ్చిన లెక్కని ఏం చేయాలంటే ఈ 100తో మనము ఇంటూ చేయాలన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే 9 మీటర్లని సెంటీమీటర్లో మార్చమన్నారంటే 9 × 100 వేసుకుంటే 900 సెంటీమీటర్లు అనేది వస్తుంది. 50 మీటర్లు 50 × 100 5000 సెంటీమీటర్లు ఈ విధంగా మార్చాలి. అదేవిధంగా ఒకవేళ సెంటీమీటర్లు ఇచ్చేసి మీటర్లోకి మార్చమని అడిగారు అంటే అది ఏం చేయాలంటే మనము 100తో భాగించాలన్నమాట. ఉదాహరణకి 754 సెంటీమీటర్లు, దీన్ని మీటర్లలోకి మార్చమన్నారు కాబట్టి 754 డివైడెడ్ బై 100 వేసుకున్నామంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 7 మీటర్ల 54 సెంటీమీటర్లు అనేది వస్తుంది. అదేవిధంగా 3 మీటర్లు మరియు 175 సెంటీమీటర్లలో ఏది పొడవైనది? ఇక్కడ 3 మీటర్లు అనేది సెంటీమీటర్లోకి మనం మార్చుకోవాలి. అంటే 3 × 100 ఇంటూ చేసామంటే 300 సెంటీమీటర్లు. ఇప్పుడు ఏది ఎక్కువ? 300 సెంటీమీటర్లు అనేది పెద్దది, 175 అనేది చిన్నది అనమాట. తర్వాత 5 మీటర్లు 610 సెంటీమీటర్లు, దీంట్లో ఏది పెద్దది? ఏది పెద్దదంటే 5 మీటర్లని సెంటీమీటర్లో మార్చుకుంటే 500 సెంటీమీటర్లు అవుతుంది కాబట్టి 600 సెంటీమీటర్లు అనేది పెద్దది. 8 మీటర్లు 41 సెంటీమీటర్లు మరియు 841 సెంటీమీటర్లు ఏది పెద్దది? ఇక్కడ 8 మీటర్లు 41 సెంటీమీటర్లని మీటర్లలోకి మనం మార్చుకోవాలి. 8 × 10 అంటే 8 మీటర్లని 8 × 10 + 41 అట్టే పెట్టుకొని 800 అవుతుంది. 8 × 100 800 మీటర్లు, అప్పుడు +41 దీన్ని యాడ్ చేసినట్లయితే 800 + 41 ఎంత? 841 సెంటీమీటర్లు అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఇంకోటి ఇచ్చింది ఏంది? 841 సెంటీమీటర్. ఈ రెండుకు సమానం కాబట్టి రెండు సమానం అనమాట. తర్వాత అభ్యాసం 1 మీటర్లను సెంటీమీటర్లోకి మార్చడం. అంటే 18 మీటర్లు ఇచ్చున్నారు, 18 ఇంటూ సెంటీమీటర్లోకి మార్చాలంటే 100తో ఇంటూ చేయాలి కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే మనకి 180 సెంటీమీటర్లు అయితే రావడం జరుగుతుంది. తర్వాత 100 మీటర్లను కూడా సెంటీమీటర్లకు మార్చాలంటే ఇంటూ 100 చేసినట్లయితే మనకి సెంటీమీటర్లో మారుతుందన్నమాట. ఇక్కడ 10,000గా మనకి వస్తుంది. అలాగే 17 మీటర్లు 25 సెంటీమీటర్లని మనము మార్చాలంటే 17 ఇంటూ ఇది 100 సెంటీమీటర్లు 100తో ఇంటూ చేయాలి. ప్లస్ అదేవిధంగా సెంటీమీటర్లు అనేది అలాగే పెట్టుకోవాలి. 25 సెంటీమీటర్లు ఇది ఇంటూ చేస్తే 1700 సెంటీమీటర్లు అవుతుంది. ప్లస్ 25 అనేది అదే విధంగా ఉంటుంది. ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 1725 సెంటీమీటర్లు అనేది వస్తుందన్నమాట. అదేవిధంగా ఈ ప్రాబ్లం కూడా అదే విధంగా వేయాలన్నమాట. కింద ఇవ్వబడిన సెంటీమీటర్లకు మీటర్లోకి మార్చండి. సెంటీమీటర్లు ఇచ్చినారు, మీటర్లోకి మార్చాలి. దీన్ని 269ని డివైడెడ్ బై 100 అనేది చేయాలి. చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 2.69 అనేది వస్తుందన్నమాట. ఇది కూడా అదే విధంగా 100తో డివైడెడ్ బై చేస్తే 6.93 అంటే 6 మీటర్ల 93 సెంటీమీటర్లు 7 మీటర్ల 3 సెంటీమీటర్లు అనేది వస్తుందన్నమాట. ఇక్కడ జతపరిచేది ఇచ్చున్నారు. 2 మీటర్లు ఎన్ని సెంటీమీటర్లు అంటే 2 మీటర్లు 200 సెంటీమీటర్లు ఇంటూ 100 చేయాలన్నమాట. ఇక్కడ 2 మీటర్లు 5 సెంటీమీటర్లు 205 సెంటీమీటర్లు అవుతుంది. 8 మీటర్లు 90 సెంటీమీటర్లు 890 సెంటీమీటర్లు అవుతుంది. ఇక్కడ 25 మీటర్లు 2500 సెంటీమీటర్లు అవుతుంది. 50 మీటర్లు 5000 సెంటీమీటర్లు అనేది అవుతుందన్నమాట. తర్వాత కింది ఖాళీలలో సరైన గుర్తులను ఉంచండి. 4 మీటర్లు 90 సెంటీమీటర్లు ఎక్కువ, 480 సెంటీమీటర్లు ఎక్కువ అంటే 4 మీటర్ల 90 సెంటీమీటర్లు ఎక్కువ. 4 మీటర్లు అంటే 400 + 90 490 అవుతుంది. 490 ఎక్కువ, 480 ఎక్కువ, 490 కాబట్టి గుర్తు అనేది ఈ విధంగా పెట్టాలి. 75 మీటర్లు ఎక్కువ, 7500 సెంటీమీటర్లు ఎక్కువ అంటే 75 సమానంగా ఉంది కాబట్టి ఇది సమానము. 80 మీటర్లు ఎక్కువ, 900 సెంటీమీటర్లు ఎక్కువ. 80ని ఇంటూ 100 చేసినట్లయితే మనకి 8000 అనేది వస్తుంది. 8000 తక్కువ కాబట్టి 9000 అనేది ఎక్కువ అనమాట.
తర్వాత మస్తాన్ ఉదయం పూట 2 మీటర్ల 20 సెంటీమీటర్లు, సాయంత్రం పూట 1 మీటర్ 90 సెంటీమీటర్ల పొడవు కలిగిన గోడను కట్టాడు. అయితే మస్తాన్ కట్టిన గోడ ఎంత పొడవు అని అడుగుతున్నారు. అంటే ఉదయం కట్టిన గోడ పొడవుని సాయంత్రం కట్టిన గోడ పొడవుని మనం రెండు యాడ్ చేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మీటర్లు ఇక్కడ వేసుకోవాలి, సెంటీమీటర్లు అనేది ఇక్కడ వేసుకోవాలి. మీటర్లు 2 మీటర్లు 20 సెంటీమీటర్లు, అలాగే సాయంత్రం 1 మీటర్ 90 సెంటీమీటర్లు, దీన్ని యాడ్ చేయాలన్నమాట. దీన్ని యాడ్ చేసినట్లయితే 4 మీటర్ల 10 సెంటీమీటర్లు అనేది ఆన్సర్ అయితే వస్తుంది. అదేవిధంగా మస్తాన్ 10 మీటర్ల గోడను కట్టాలనుకొని 4 మీటర్ల 10 సెంటీమీటర్ల గోడ పూర్తి చేసినట్లయితే ఇంకా ఎంత గోడ కట్టాలి అంటే 10 మీటర్ల నుంచి 4 మీటర్ల 10 సెంటీమీటర్లు తీసేయాలన్నమాట. అంటే 10 మీటర్ల నుంచి తీసేయాలి. తీసేసినట్లయితే 10 మీటర్లు వేసుకోవాలి. అలాగే 4 మీటర్ల కింద వేసుకోవాలన్నమాట. 4.10 సెంటీమీటర్లు, పైన ఏం లేదు కాబట్టి 0 అనేది పెట్టుకోవాలి. ఇక్కడ తీసేసినట్లయితే 5.90 సెంటీమీటర్లు అనేది వస్తుంది. అదేవిధంగా ఇది యాడ్ చేయడము ఇచ్చున్నారు, అలాగే మైనస్ అనేది చేయడం ఇచ్చున్నారు అనమాట. మీటర్లు సెంటీమీటర్లు ఏ విధంగా యాడ్ చేయాలంటే ఇక్కడ 5, అలాగే 3, 5 + 3 8, 2 + 1 3. తర్వాత 10 మీటర్ల 55 సెంటీమీటర్లు ప్లస్ 65 మీటర్ల 65 సెంటీమీటర్లు. దీన్ని ఏ విధంగా చేయాలంటే 10 మీటర్ల 55 సెంటీమీటర్లు, అలాగే 65 మీటర్లు సెంటీమీటర్లు ఒకే కింద వేసుకోవాలన్నమాట. చేసినట్లయితే 76 మీటర్ల 20 సెంటీమీటర్లు అనేది వస్తుంది. అదేవిధంగా ఈ క్వశ్చన్ కూడా అదేవిధంగా మీటర్లు సెంటీమీటర్లని మైనస్ చేసినట్లయితే ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వేయాలి. 96 సెంటీమీటర్లు, అలాగే 25 సెంటీమీటర్లు, 25 మీటర్లు 75 సెంటీమీటర్లు, ఈ విధంగా తీసివేసినట్లయితే మనకి 70 మీటర్ల 50 సెంటీమీటర్లు అనేది ఆన్సర్ అయితే వస్తుంది. ఈ విధంగా మైనస్ అనేది చేయాలి. కింది వాటిని చేయండి. ఒక 75 మీటర్లు 85 సెంటీమీటర్లలో నుంచి 10 మీటర్ల 30 సెంటీమీటర్లు ఏ విధంగా తీయాలంటే ఈ విధంగా మనం రాసుకోవాలి. మీటర్లన్నీ ఒక దగ్గర, సెంటీమీటర్లన్నీ ఒక దగ్గర రాసుకొని మనము మైనస్ అనేది చేయాలి. ఇప్పుడు ఎంత వస్తుందంటే 65 మీటర్ల 55 సెంటీమీటర్లు అనేది వస్తుంది. తర్వాత చొక్కాలు కుట్టించుకోవడానికి రాధ పెద్ద కుమారునికి 1 మీటర్ 80 సెంటీమీటర్లు, చిన్న కుమారుడికి 1 మీటర్ 60 సెంటీమీటర్ల పొడవు కలిగిన బట్టలు అవసరం. వారిద్దరికీ కలిపి ఎంత బట్ట అవసరమో అంటే ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. 3 మీటర్స్ 40 సెంటీమీటర్స్ అనేది వస్తుందన్నమాట. ఒక పూల తోట పొడవు 20 మీటర్లు 50 సెంటీమీటర్లు, అందులో 8 మీటర్ల 50 సెంటీమీటర్ల పొడవును జయ తవ్వింది. ఇంకా ఎంత తవ్వాలి అంటే దీంట్లో నుంచి ఇది తీసేసి 20 మీటర్ల నుంచి 8 మీటర్ల 50 సెంటీమీటర్లు తీసేసినట్లయితే మనకి వస్తుందన్నమాట. 12 మీటర్ల ఇంకా తవ్వాలన్నమాట. 12 మీటర్ల పొడవును ఇంకా తవ్వాలన్నమాట. తర్వాత బాలమ్మ చేనేత పరిశ్రమలో పనిచేస్తుంది. ఆమె వరుసగా 2 రోజులలో 720 మీటర్ల 50 సెంటీమీటర్లు మరియు 850 మీటర్లు 30 సెంటీమీటర్ల పొడవులు కలిగిన దారాన్ని వడికింది. ఆ 2 రోజులలో ఆమె వడికిన దారం ఎంత అంటే ఈ 2 రోజుల్లో ఆమె వడికిన దారం అనేది ఇచ్చున్నారన్నమాట. అది మనము యాడ్ చేయడం వల్ల మనకి ఆమె వడికిన దారం అనేది వస్తుంది. అంటే మీటర్లు అలాగే సెంటీమీటర్లు అనేది ఈ విధంగా రాసుకోవాలి. అప్పుడు దీన్ని యాడ్ చేయడం వల్ల మనకి 1570 మీటర్ల 80 సెంటీమీటర్లు అనేది వస్తుంది. తర్వాత 10 మీటర్ల 50 సెంటీమీటర్లు మరియు 9 మీటర్ల 60 సెంటీమీటర్ల పొడవు కలిగిన 2 తాళ్లను కలిపి ఒకే దారంగా తయారు చేస్తే సుమారు ఎంత పొడవు వస్తుంది అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలన్నమాట. 10 50 సెంటీమీటర్లు 9 మీటర్లు 60 సెంటీమీటర్లు యాడ్ చేస్తే 20 మీటర్ల 10 సెంటీమీటర్ల దారం అయితే వస్తుంది. తర్వాత నారాయణ ఒక రోజుకు 60 మీటర్ల తాడు తయారు చేయగలడు. మధ్యాహ్నానికి 35 మీటర్ల 50 సెంటీమీటర్ల తాడు తయారు చేసిన ఇంకా ఎంత పొడవు కలిగిన తాడు చేస్తాడు అంటే ఈ 60 మీటర్లలో నుంచి మనము 35 మీటర్ల 50 సెంటీమీటర్లు అనేది తీసేయాలన్నమాట. ఇక్కడ 60 మీటర్లు 35 మీటర్ల 50 సెంటీమీటర్లు తీసేసినట్లయితే 24 మీటర్ల 50 సెంటీమీటర్లు అనేది మనకి ఆన్సర్ అయితే వస్తుంది. తర్వాత బరువు అనేది ఏ విధంగా కొలుస్తామంటే మనం గ్రాముల్లో కొలుస్తామన్నమాట. 1 కిలోగ్రామ్ అనేది 1000 గ్రాములకు సమానం. అలాగే 1000 గ్రాములు అనేది 1 కిలోగ్రాముకి సమానంగా ఉంటుంది. కిలోగ్రాములని గ్రాముల్లోకి మనం మార్చాలంటే 1000తో గుణించాలన్నమాట. గ్రాముల్ని కిలోగ్రాముల్లో మార్చాలంటే మనము 1000తో భాగించాలన్నమాట. ఇక్కడ ఉదాహరణకు లెక్కలు ఇచ్చినారు. 8 కిలోగ్రామును గ్రాముల్లోకి మార్చండి. ఈ కిలోగ్రాములు గ్రాముల్లో మార్చాలంటే 1000తో ఇంటూ చేయాలన్నమాట. ఇక్కడ 8,000 × 1000 వేసుకుంటే 800 గ్రాములు అనేవి వస్తుంది. ఇక్కడ 2864 గ్రాములని కిలోగ్రాముల్లో మార్చాలి అంటే /10 వేసుకున్నట్లయితే 2.864 అనేది వస్తుంది. అంటే 2 కిలోగ్రాముల 864 కిలోగ్రాములు అనేది వస్తుంది. ఈ విధంగా కూడా చేయొచ్చు అనమాట. తర్వాత ఏది బరువు అంటే
గ్రాముల్లో ఇచ్చేసి ఏది బరువైనది అనేది మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే 5 కిలోగ్రాములు 50 గ్రాములు అనేది ఇచ్చినట్లయితే 5 కిలోగ్రాములని మనం గ్రాముల్లోకి మార్చుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే 5000 గ్రాములు అయితే అవుతుంది. ఈ 5000 గ్రాములు 500 గ్రాములు ఏది పెద్దది? 5000 గ్రాములు అనేది మనకి పెద్దది కాబట్టి 5 కిలోగ్రాములు అనేది మనకి పెద్దది. కింది వాటిలో గ్రాముల్లోనికి మార్చండి. 5 కిలోగ్రాములు అంటే దీన్ని 1000తో ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 5000 గ్రాములు అనేది వస్తుంది. 15 కిలోగ్రాములు దీన్ని 1000తో ఇంటూ చేస్తే 15000 గ్రాములు అనేది వస్తుంది. అదేవిధంగా 55 కిలోగ్రాములు 500 గ్రాములు దీన్ని 55 ఇంటూ కిలోగ్రాముల గ్రాముల్లో మార్చాలి కాబట్టి 55 ఇంటూ 1000 వేసుకోవాలి ప్లస్ 500 గ్రాములు అదే విధంగా పెట్టుకోవాలి. దీన్ని ఇంటూ చేసినట్లయితే 55000 గ్రాములు వస్తుంది ప్లస్ 500 యాడ్ చేసినట్లయితే ఇక్కడ 55500 గ్రాములు అనేది మనకి వస్తుంది. గ్రాములను కిలోగ్రాములకు మార్చుట అంటే ఈ ఇచ్చిన గ్రాములని డివైడెడ్ బై 1000 చేసినట్లయితే మనకి వస్తుందన్నమాట. అంటే 2.680 వస్తుందన్నమాట. అంటే 2 గ్రాముల 2 కిలోగ్రాముల 680 గ్రాములు అనేది వస్తుందన్నమాట. తర్వాత కింది ఖాళీలో సరైన గుర్తులు పెట్టండి. ఏది ఎక్కువ ఏది తక్కువ అని. ఇక్కడ 4 కిలోగ్రాములు 900 గ్రాములు ఎక్కువ, 48 గ్రాములు ఎక్కువ. ఇక్కడ 4 కిలోగ్రాములని మార్చామంటే 4 ఇంటూ 1000 వేసుకున్నామంటే 4000 ప్లస్ 900 4900 కాబట్టి ఇది పెద్దదన్నమాట. 67 కిలోగ్రాములు మళ్ళీ 68,000 గ్రాములు 68,000 గ్రాములే పెద్దది. 67,000 వస్తుంది కాబట్టి దీనికి 67 అనేది చిన్నదన్నమాట. 80 కిలోగ్రాములు పెద్దదా? 9,000 గ్రాములు మనకి పెద్దదా అని అడుగుతున్నారు అనమాట. దీంట్లో మనకి 80ని గ్రాముల్లోకి మార్చినట్లయితే 80 ఇంటూ 1000 వేసుకుంటే 80,000 అనేది వస్తుంది. 80,000 ఎక్కువ కాబట్టి ఇది పెద్దదవుతుంది. ఉదాహరణకు రంగయ్య తన కుటుంబంలో జరుపుకునే వేడుక నిమిత్తం 13 కిలోగ్రాముల 500 గ్రాముల లడ్డు, 10 కిలోగ్రాముల 750 గ్రాముల మైసూర్ పాక్ కొన్నాడు. అయితే అతను 2 స్వీట్ల మొత్తం బరువు ఎంత అంటే ఈ రెండింటిని మనము యాడ్ చేయాలి. ఇందాక విధంగా చేసినట్లుగానే మనము మీటర్లు అవి చేసిన విధంగానే మనము దీన్ని కూడా గ్రాములను కూడా మనము యాడ్ చేయాలన్నమాట. ఈ విధంగా 2 గ్రాములు అనే వరుసగా వేసుకొని యాడ్ చేసినట్లయితే 24 కిలోగ్రాముల 250 గ్రాములు అనేవి వస్తాయి. తర్వాత రంగమ్మ 30 కిలోగ్రాముల బియ్యం కొనుగోలు చేసింది. ఒక నెలలో వాటి నుంచి 18 కిలోల 500 గ్రాముల బియ్యం ఉపయోగించింది. ఇంకనూ ఆమె వద్ద మిగిలిన బియ్యం ఎంత? ఇంకా ఆమె వద్ద ఎంత మిగిలింది అంటే ఉండే బియ్యంలో నుంచి ఉపయోగించింది తీసేసినట్లయితే మనకి ఆన్సర్ వస్తుంది. 11 కిలోగ్రాముల 5 గ్రాములు అనేవి ఆమె వద్ద మిగిలిన బియ్యం అన్నమాట. తర్వాత 10.3 అభ్యాసం 10.3 వచ్చినట్లయితే ఇవి గ్రాములని మనం యాడ్ చేయమని ఒక 3 ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ గ్రామ్స్ని ఈ విధంగా యాడ్ చేయాలన్నమాట. అదేవిధంగా కిలోగ్రామ్స్ అలాగే గ్రామ్స్ని ఏ విధంగా తీసేయాలంటే ఈ విధంగా గ్రాములు ఒకే విధంగా వేసుకొని మనము వాటిని తీసివేయాలన్నమాట. ఆ విధంగా చేసినట్లయితే మనకి ఆన్సర్ అయితే వస్తుంది. తర్వాత ఒక పాఠశాలలో 25 కిలోగ్రాముల 600 గ్రాముల బియ్యం నిల్వ ఉన్నది. మధ్యాహ్న భోజన పథకం అమలు నిమిత్తం 198 కిలోగ్రాముల 300 గ్రాముల బియ్యం సరఫరా చేయబడింది. ఇప్పుడు మొత్తం ఎంత బియ్యం ఉంది అంటే 25 కిలోగ్రాముల 600 గ్రాములకి 198 కిలోగ్రాముల 300 గ్రాములు అనేది మనం యాడ్ చేయడం వల్ల 223 కిలోగ్రాముల 900 గ్రాముల బియ్యం అనేది ఉంటుందన్నమాట. ఒక స్వీటును తయారు చేయడానికి 10 కిలోగ్రాముల 600 గ్రాముల బెల్లము, 20 కిలోగ్రాముల 350 గ్రాముల గోధుమ పిండిని మరియు 500 గ్రాముల నెయ్యి కలిపారు. అయితే ఆ మూడింటి యొక్క మొత్తం ఈ విధంగా మూడింటిని కూడా వేసుకొని మనము యాడ్ చేయాలి అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ బెల్లము అలాగే గోధుమ పిండి అనేది యాడ్ చేసినట్లయితే 30.950 అనేది వస్తుంది. దీనిని మళ్ళీ 500 గ్రాముల నెయ్యి కలిపారు కాబట్టి దానికి యాడ్ చేస్తే 31 కిలోగ్రాముల 450 గ్రాములు అనేది వస్తుందన్నమాట. తర్వాత రంగయ్యను 1 కిలోగ్రామ్ 500 గ్రాముల బంగాళాదుంపలు, 750 గ్రాముల క్యారెట్లు, 500 గ్రాముల టమోటాలు, 2 కిలోగ్రాముల ఉల్లిపాయలు కొన్నాడు. అయితే ఆ కూరగాయలు మొత్తం బరువెంత? ఇవి అన్నీ వరుసగా ఈ విధంగా వేసుకొని కిలోగ్రాములు ఒక సైడు గ్రాములు ఒక సైడు వేసుకొని మనం యాడిషన్ చేసినట్లయితే 4 కిలోగ్రాముల 750 గ్రాములు అనేది అవుతుంది. ఒక షాప్లో 100 కిలోగ్రాముల పంచదార కలదు. దుకాణదారుడు 78 కిలోగ్రాముల పంచదారను అమ్మినా ఇంకా ఎంత పంచదార అనేది ఉంటుంది? అప్పుడు 100 కిలోగ్రాముల్లో నుంచి 78 కిలోగ్రాములు తీసివేసినట్లయితే ఎంత వస్తుంది? 22 కిలోగ్రాములు అనేది ఉంటుందన్నమాట.
తర్వాత చిన్నయ్య 108 కిలోగ్రాములను 800 గ్రాముల చింతపండును ఒక చెట్టు నుంచి 120 కిలోగ్రాములను ఇంకొక చెట్టు నుంచి తీసుకున్నాడు. అప్పుడు అతని దగ్గర 150 కిలోగ్రాములు అమ్మాడు. అప్పుడు ఎంత ఉంటుంది దాని దగ్గర అంటే ఒక చెట్టు నుంచి 800 గ్రాములు తీసుకున్నట్లయితే దానిని ఇంకో చెట్టు నుంచి 120 కిలోగ్రాములు తీసుకున్నాడు కదా, ఆ రెండింటిని కూడినట్లయితే 228.800 గ్రాములు అనేది వస్తుందన్నమాట. దీంట్లో ఎంత అమ్మేశాడంటే 150 కిలోగ్రాములు అనేది అమ్మేశాడు. కాబట్టి ఈ వచ్చిన దాంట్లో నుంచి 150 కిలోగ్రాములు తీసివేసినట్లయితే 78 కేజీల 800 గ్రాములు అనేది అతని దగ్గర మిగిలి ఉంటుందన్నమాట. రజని 25 గ్రాములు 25 గ్రాములు రజని 25 గ్రాములు అలాగే 28 గ్రాముల బంగారు గాజులు కరిగించగా 49 గ్రాముల బంగారం మిగిలింది. అయితే ఎంత బంగారం తరిగిపోయింది అంటే ఈ రెండు కలిపి కరిగించింది అనమాట. 25 28 గ్రాములు కరిగిస్తే ఎంత అవుతుంది? 53 గ్రాములు అవుతుంది. ఈ 53 గ్రాముల్లో ఎంత బంగారం వచ్చిందంటే 49 బంగారం అనేది వచ్చింది. 49 బంగారం అనేది మైనస్ చేసినట్లయితే 4 గ్రాములు తరుగుకుపోయింది. తర్వాత అమ్మకందారుడు 76 కిలోగ్రాముల వెన్నను కొని తన షాపులో ఉన్న 12 కిలోగ్రాముల 500 గ్రాముల వెన్నతో కలిపాడు. అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలన్నమాట. ఫస్ట్ దాని నుంచి 82 కిలోగ్రాముల వెన్నను అమ్మిన అతని వద్ద ఇంకా ఎంత వెన్న ఉంది అంటే 76 కిలోగ్రాములు అలాగే 12 కిలోగ్రాముల 500 గ్రాములని మనము ప్లస్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 88 కిలోగ్రాముల 500 గ్రాములు అనేది మనకి వస్తుంది. దీనిలో ఎంత అమ్మాడు? 82 అమ్మేశాడు. కాబట్టి ఎంత వస్తుందంటే మనకి 66 కిలోగ్రాముల 500 గ్రాములు అనేది వస్తుందన్నమాట. అప్పుడే పుట్టిన ఒక పాప 2 కిలోగ్రాముల 800 గ్రాములు బరువు ఉంది. 2 సంవత్సరాల తర్వాత ఆ పాప బరువు 12 కిలోగ్రాముల 300 గ్రాములు అయితే ఆమె ఎంత బరువు పెరిగింది అంటే ఈ పెరిగిన బరువులో నుంచి ముందు ఉండే బరువును తీసివేసినట్లయితే మనకి ఎంత పెరిగిందో వస్తుంది. 9 కిలోగ్రాముల 500 గ్రాములు అనేది పెరగడం జరిగింది. ఒక స్వీట్ షాపు నందు మొదటి రోజు 40 కిలోగ్రాములు 500 గ్రాముల పూతరేకులు, రెండవ రోజు 45 కిలోగ్రాముల 800 గ్రాముల పూతరేకులు చేశారు. అందులో 65 కిలోగ్రాముల పూతరేకులు అమ్మారనమాట. అప్పుడు ఫస్ట్ రోజు చేసింది, రెండో రోజు చేసింది మనం యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 86 కిలోగ్రాముల 300 గ్రాములు అనేది వస్తుంది. ఈ అంతట్లో మనము ఎంత అమ్మారంటే 65 కిలోగ్రాములు అమ్మేశారు. కాబట్టి 86 కేజీల 300 గ్రాముల్లో మనము ఎంత అమ్మారు? 65 కిలోగ్రాములు అనేది తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 21 కిలోగ్రాముల 300 గ్రాములు అనేది వస్తుంది. ఇంతటితో గ్రామ్స్ కూడా అయిపోయిందనమాట. తర్వాత పరిమాణం అనేది ఏ విధంగా మనం కొలుస్తామంటే లీటర్లు మిల్లీ లీటర్లో మనం కొలుస్తాము. 1 లీటర్ అనేది 1000 మిల్లీ లీటర్లకి సమానం అవుతుంది. కాబట్టి 1000 మిల్లీ లీటర్లు కూడా 1 మీటర్కి సమానమే. కాబట్టి లీటర్లను మిల్లీ లీటర్లోకి మార్చాలంటే మనము 1000తో గుణించాలన్నమాట. అదేవిధంగా మిల్లీ లీటర్లోకి మార్చాలంటే 1000తో భాగించాలన్నమాట. ఇందాక గ్రామ్స్ లాగానే ఇవి కూడా 1000తో భాగించాలి, గుణించాలన్నమాట. 12 లీటర్లను మిల్లీమీటర్లలో మార్చగా అంటే 1000తో ఇంటూ చేయాలన్నమాట. తర్వాత ఇది మిల్లీ లీటర్ల నుంచి లీటర్లోకి మార్చితే డివైడెడ్ బై 1000 చేస్తే మనకి వస్తుందన్నమాట. 5 లీటర్లు మరియు 500 మిల్లీ లీటర్లు ఏది పరిమాణం ఎక్కువ అంటే 5 లీటర్లు మిల్లీ లీటర్లోకి మారిస్తే 5000 లీటర్లు అవుతుందన్నమాట. 5000 మిల్లీ లీటర్లు అవుతుంది. ఆ 5000 మిల్లీ లీటర్లు ఎక్కువ, 500 మిల్లీ లీటర్లు ఎక్కువ, 5000 మిల్లీ లీటర్లు ఎక్కువ. కాబట్టి 5 లీటర్లు అనేది ఎక్కువ. ఈ విధంగానే 5 లీటర్లని మిల్లీ లీటర్లకు మార్చడం అంటే ఇంటూ 1000 అనేది చేయాలన్నమాట. ఈ విధంగా తర్వాత మిల్లీ లీటర్లను లీటర్లలోకి మార్చగా అంటే వీటిని డివైడెడ్ బై 1000 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సరైన గుర్తులతో గుర్తించండి. 6 మీటర్లు ఎక్కువ, 5500 మీటర్లు ఎక్కువ అంటే మనకి 6 మీటర్లు ఎక్కువ అవుతుంది. 8 లీటర్లు 8000 మిల్లీ లీటర్లు ఎక్కువ అంటే 2 సమానం. 3 లీటర్లు 3500 మిల్లీ లీటర్లు ఏది ఎక్కువ అంటే 3500 లీటర్లే ఎక్కువ. తర్వాత ఒక పెట్రోల్ బంకు నందు ద్విచక్ర వాహన యజమాని తన వాహనంలో మొదటి రోజు 2 లీటర్ల 500 మిల్లీ లీటర్ల పెట్రోల్ను, రెండవ రోజు 3 లీటర్ల 750 మిల్లీ లీటర్ల పెట్రోల్ను నింపుకొన్ను. అయితే అతను కొన్న మొత్తం పెట్రోల్ యొక్క పరిమాణం ఎంత అంటే మొదటి రోజు రెండవ రోజుని మనం యాడ్ చేసినట్లయితే మనకి మొత్తం పరిమాణం అనేది వస్తుంది. 6 లీటర్ల 250 మిల్లీ లీటర్లు అనేది వస్తుందన్నమాట. రంగా తన కూతురు
పుట్టినరోజు వేడుక సందర్భంగా ఆహార పదార్థాల తయారీ 18 లీటర్లు 500 మిల్లీలీటర్ల వేరుశెనగ నూనెను కొన్నాడు. వంటకు 13 లీటర్ల 750 మిల్లీలీటర్ల నూనెను ఉపయోగించగా ఇంకా ఎంత నూనె మిగిలింది అంటే ఈ మొత్తం కొన్న దాంట్లో నుంచి ఉపయోగించింది తీసేసినట్లయితే మనకి ఆన్సర్ అయితే వస్తుంది. అంటే మిగిలింది ఏంటంటే 4 లీటర్ల 750 మిల్లీలీటర్లు అయితే అతనే మిగులుతుందనమాట. తర్వాత ఇక్కడ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అయితే ఇచ్చున్నారనమాట. తర్వాత ఒక గేదె 3 లీటర్ల 250 మిల్లీలీటర్ల పాలు ఉదయము అలాగే 2 లీటర్ల 700 మిల్లీలీటర్ల పాలు సాయంత్రం ఇచ్చింది. ఆ రోజు గేదె ఇచ్చిన మొత్తం పాలు ఎంత అంటే ఉదయం ఇచ్చింది సాయంత్రం ఇచ్చింది 2 యాడ్ చేసినట్లయితే మనకి వస్తుందన్నమాట. ఎంత వస్తుంది 5 లీటర్ల 950 మిల్లీలీటర్లు వస్తుంది. రాజేష్ 1 లీటర్ 500 మిల్లీలీటర్లు మరియు 2 లీటర్ల పరిమాణం కలిగిన శీతల పానీయ సీసాలను కొన్నాడన్నమాట. అతను కొన్న పరిమాణం ఎంత అంటే 2 పరిమాణాలు కొన్నాడు. 1 లీటర్ 500 మిల్లీలీటర్లు కొన్నాడు అలాగే 2 లీటర్ల పరిమాణం కొన్నాడు. దీన్ని యాడ్ చేసినట్లయితే 3 లీటర్ల 500 మిల్లీలీటర్ల పరిమాణం కలిగిన శీతల పానీయాలని సీసాలని కొన్నాడనమాట. తర్వాత 250 మిల్లీలీటర్ల పరిమాణం కలిగిన నీలి మందు డబ్బా నుంచి రజని 100 మిల్లీలీటర్ల నీలి మందును ఉపయోగించింది. అయితే అతని అక్కడ మిగిలిన నీలి మందు ఎంత అని అడిగితే ఈ 250 మిల్లీలీటర్ల నుంచి 100 మిల్లీలీటర్లు తీసేసినట్లయితే 150 మిల్లీలీటర్లు మిగులుతుందన్నమాట. శ్రీను 200 లీటర్ల కిరోసిన్ డ్రమ్ము నుంచి కొంత కిరోసిన్ను ఉపయోగించగా ప్రస్తుతం అందులో 18 లీటర్ల 750 మిల్లీలీటర్ల కిరసనాల్ మిగిలి ఉంది. అతను ఎంత కిరసనాల్ను ఉపయోగించాడు అంటే మొత్తంలో నుంచి ఉపయోగించింది తీసేయాలి. 200లో నుంచి 18 లీటర్ల 750 మిల్లీలీటర్లు తీసేసినట్లయితే మనకి 81 లీటర్ల 250 మిల్లీలీటర్లు అనేది వస్తుందన్నమాట. తర్వాత కాలం అనేది 1 నిమిషం అనేది 60 సెకండ్లు. నిమిషం ముళ్ళు ఒక విభాగాన్ని దాటినప్పుడు సెకండ్ల ముళ్ళు అటువంటి 60 విభాగాల్ని మనకి దాటుతుందనమాట. సెకండ్ల ముళ్ళు ఎన్ని విభాగాలు చేస్తుంది ఇక్కడ పటం ఇచ్చున్నారు. దాని ప్రకారం మనము ఎంత అయింది టైము అనేసి అడిగారనమాట. 3 గంటల 5 నిమిషాల 10 సెకండ్లు అనేది అవుతుందనమాట. 1 గంటకి 60 నిమిషాలు. ఇక్కడ నిమిషాలను సెకండ్లోకి మార్చుట. నిమిషానికి ఎన్ని సెకండ్లు 60 సెకండ్లు కాబట్టి 60తో ఇంటూ చేసినట్లయితే సెకండ్లలోనికి మార్చుకోవచ్చు అనమాట. 8 నిమిషాలు 8 ఇంటూ 60 480 సెకండ్లు అవుతుంది. ఈ విధంగా 60తో ఇంటూ చేయాలన్నమాట. తర్వాత 1 గంటకి 60 నిమిషాలు అలాగే 60 నిమిషాలకి ఎన్ని సెకండ్లు అంటే 3600 సెకండ్లు అవుతుంది. అలాగే 1 గంటకి ఎన్ని సెకండ్లు అంటే 3600 సెకండ్లు అనేది అవుతుందన్నమాట. గంటకు సెకండ్లలో మార్చాలంటే ఆ గంటలను 3600తో గుణించాలి. గంటలను నిమిషాల్లోకి మార్చాలంటే 60తో ఇంటూ చేయాలి. అదేవిధంగా గంటల్ని సెకండ్లోకి మార్చాలంటే 3600తో గుణించాలన్నమాట. 1 గంట 12 నిమిషాల 10 సెకండ్లలోకి మార్చండి. ఇక్కడ 1 గంట 12 నిమిషాలు ఇచ్చున్నారు. దీనిని మనము సెకండ్లలోకి మార్చాలన్నమాట. 1 గంట అంటే 1 గంటని ఫస్ట్ సెకండ్లలోకి మార్చుకోవాలి. అంటే 1 గంటకు 60 నిమిషాలు 1 ఇంటూ 60 వేసామంటే 60 నిమిషాలు 60 ఇంటూ 60 360 సెకండ్లు. 1 గంట అంటే 360 సెకండ్లు. 12 నిమిషాలు అంటే ఎన్ని సెకండ్లు 720 సెకండ్లు. అంటే 60తో ఇంటూ చేస్తే 700 సెకండ్లు 20 సెకండ్లు వస్తుంది. ఇంకా ఎన్ని సెకండ్లు ఇచ్చున్నారు వాళ్ళు 10 సెకండ్లు ఇచ్చున్నారు. 10 సెకండ్లు ఈ 3 సెకండ్లు మనం యాడ్ చేసినట్లయితే 4330 సెకండ్లు అనేది ఆన్సర్ అయితే వస్తుంది. తర్వాత రామయ్య పొలంలో ఉదయం 3 గంటలకి 45 నిమిషాలు అలాగే సాయంత్రం 3 గంటల 55 నిమిషాలు పనిచేశాడు. అయితే అతను పొలంలో పనిచేసిన మొత్తం సమయం ఎంత అంటే గంటలు ఇక్కడ 3 గంటల 45 నిమిషాలను అలాగే 3 గంటల 55 నిమిషాలని మనం యాడ్ చేసినట్లయితే అతను పనిచేసిన గంటలు అనేది వస్తుంది. ఈ విధంగా గంటలన్నీ నిమిషాలన్నీ ఒకే విధంగా వేసుకొని 7 గంటలు అయితే పనిచేశాడనమాట. భవ్య ఉదయం 9:45 గంటల నుంచి 10:30 గంటల వరకు ఒక పుస్తకాన్ని చదువుతూ ఉంది. ఆమె ఎంత సమయం పుస్తకం చదివింది అంటే 9 గంటల 45 నిమిషాలని మనము నిమిషాల్లోకి మార్చుకోవాలి. అప్పుడు 9 గంటలు 9 ఇంటూ 60 వేసుకుంటే 40 ప్లస్ 45 అప్పుడు 540 ప్లస్ 45 అప్పుడు ఎంత వస్తుందంటే 585 నిమిషాలు అనేది మారుతుంది. ఇది కూడా 10 గంటలు 30 నిమిషాలని కూడా నిమిషాలను మార్చుకుంటే 630 నిమిషాలు అనేది వస్తుంది. ఈ రెండిట్లో అంటే ఈ 630లో నుంచి 585 అనేది తీసివేసినట్లయితే మనకి ఎంత వస్తుంది 45 వస్తుంది. అప్పుడు 45 నిమిషాలు అనేది సమయం అనేది పడుతుందన్నమాట.
అదేవిధంగా ఒక గంట 10 నిమిషాల 12 సెకండ్లు సెకండ్లోనికి మార్చండి. ఈ విధంగా ఒక గంట అంటే 1 ఇంటూ 3600 అంటే 3600 సెకండ్లు. ఒక గంటకి 3600 సెకండ్లు. అదేవిధంగా 10 నిమిషాలకి ఎన్ని సెకండ్లు అంటే 10 ఇంటూ 60 వేసుకున్నట్లయితే 600 సెకండ్లు వస్తుంది. ఇక్కడ 12 సెకండ్లు వాళ్ళు ఇచ్చున్నారు కాబట్టి ఇవన్నీ కూడా యాడ్ చేసినట్లయితే 4212 సెకండ్లు అనేది వస్తుంది. ఇక్కడ ఒక రోజు ఎన్ని సెకండ్లలోకి మార్చగా అంటే ఒక రోజు అంటే ఏంటంటే మనకి 24 గంటలు అంటే 24 ఇంటూ 3600 వేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆన్సర్ వస్తుంది 86,400 సెకండ్లు అనేది వస్తుంది. ఒక వారం సెకండ్లు, ఒక వారానికి ఎన్ని రోజులు 7 రోజులు కాబట్టి 7 ఇంటూ 24 వేసుకుంటే 168 గంటలు వస్తుంది. కాబట్టి ఈ గంటల్ని మళ్ళీ సెకండ్లోకి మార్చుకోవాలి. 168 ఇంటూ 3600 ఈ విధంగా వేసినట్లయితే ఆన్సర్ అనేది వస్తుంది. అదేవిధంగా ఒక నెల కూడా ఎన్ని సెకండ్లు అనేది ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. తర్వాత ఉదాహరణకి పవన్ యొక్క వయసు 14 సంవత్సరాలు, అతని తల్లి వయసు పవన్ వయసు కంటే 23 సంవత్సరాలు ఎక్కువ. అయితే అతని తల్లి వయసు ఎంత అంటే 14 సంవత్సరాల కంటే 23 ఎక్కువ అనమాట. కాబట్టి 14 + 23 వేసుకుంటే అతని తల్లి వయసు వస్తుంది 37 సంవత్సరాలు. తర్వాత అమృత వయసు 9 సంవత్సరాలు, లావణ్య వయసు అమృత వయసు కన్నా 3 సంవత్సరాలు తక్కువ. అయితే 9లో నుంచి 3 తీసేసినట్లయితే మనకి ఆ అమ్మాయి వయసు లావణ్య వయసు వస్తుంది అంటే 6 సంవత్సరాలు వస్తుంది. తర్వాత సుమన్ వయసు 9 సంవత్సరాలు, అతని తండ్రి వయసు సుమన్ వయసు కన్నా 25 సంవత్సరాలు ఎక్కువ. అంటే 9 + 25 వేసుకున్నట్లయితే అతని తండ్రి వయసు వస్తుంది 34 సంవత్సరాలు. ఆనంద్ వయసు 10 సంవత్సరాలు, అతని సోదరిని వయసు ఆనంద్ వయసు కన్నా 5 సంవత్సరాలు తక్కువ. అయితే అతనికి సోదరి వయసు ఎంత అంటే 10లో నుంచి 5 పోతే 5 సంవత్సరాలు అతని సోదరి వయసు అవుతుంది. రజిత వయసు 9 సంవత్సరాలు, ఆమె సోదరి వయసు రజిత వయసు కంటే రెట్టింపు ఉంది. అయితే ఆమె సోదరి వయసు ఎంత అంటే రెట్టింపు కాబట్టి 2తో ఇంటూ చేయాలన్నమాట. 9 ఇంటూ 2 18 సంవత్సరాలుగా ఆమె వయసు వస్తుందన్నమాట. ఇక్కడ తేదీలు ఇచ్చినారు. తేదీలు ఇచ్చేసి దీన్ని సంక్షిప్త రూపం రాయమంటే 3 జూలై 1975 ఇచ్చుంటే 3 అనేది ఎన్నో నెల అంటే 7వ నెల కాబట్టి ఈ విధంగా రాయాలన్నమాట. మన ద్రవ్యం అంటే డబ్బుల గురించి కొంచెం మ్యాటర్ అనేది ఇచ్చున్నారనమాట. అంటే డబ్బులు ఏ విధంగా లెక్క పెట్టాలి 100s అలాగే 10s 20s ఆ విధంగా ఇచ్చున్నారనమాట. దాంట్లో ప్రాబ్లం చూసినట్లయితే శివయ్య 1685 రూపాయల విలువ కలిగిన దుప్పటి చలికోట్ను కొని 2000 రూపాయలు దుకాణదారుడికి ఇచ్చాడు. దుకాణదారుడు అతనికి ఎంత డబ్బులు తిరిగి ఇచ్చాడు? ఇప్పుడు అతను 1685 రూపాయలు కొన్నాడనమాట. అప్పుడు 2000 రూపాయలు అతను ఇచ్చాడు. అప్పుడు మనకి తిరిగి ఎంత రావాలంటే 315 అనేది వస్తుందన్నమాట. తర్వాత గోవిందు తన పంట పొలంలో 2585 విత్తనాలకై అలాగే 4850 రూపాయల పురుగుల మందుకై వినియోగించాడు. అప్పుడు వాటిపైన వినియోగించిన డబ్బు అంతా ఎంత అంటే ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల మనకి వస్తుందన్నమాట 7435 రూపాయలు వస్తుంది. అప్పలనాయుడు 8950 రూపాయలు మేకను కొని 9850కి అమ్మాడు. అయితే అతనికి లాభమా నష్టమా ఏంటి అని లాభం పొందాడు. అది ఎంత అని అడుగుతున్నారు. కొన్న వేల ఎంత అంటే 8950, అమ్మిన వేల ఎంతంటే 9850. అంటే అమ్మిన వేల ఎక్కువగా ఉంది కాబట్టి మనకి లాభం అనేది వస్తుంది. లాభం అనేది అమ్మిన వేల మైనస్ కొన్న వేల చేసినట్లయితే 900 రూపాయలు అనేది అతనికి లాభం వస్తుందన్నమాట. రత్నాలు గోవిందు వద్ద 9000 రూపాయలు అప్పు చేసింది. ఆ అప్పు పైన వడ్డీ 1850 రూపాయలు అయ్యింది. కానీ రత్నాల వద్ద 4965 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అతను అప్పు తీర్చడానికి ఇంకా ఎంత డబ్బు అవసరమవుతుంది? ఇక్కడ అప్పు అంతా ఎంత అంటే 9000, దానికి వడ్డీ ఎంత అయింది 1850 రూపాయలు అయింది. అంటే మొత్తం ఇప్పుడు అమ్మాయి కట్టాల్సింది ఎంతంటే అప్పు ప్లస్ వడ్డీ కలిపి కట్టాలి. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే 10,850 అనేది కట్టాలన్నమాట. ఆ అమ్మాయి దగ్గర ఎంత ఉందంటే 4965 రూపాయలు ఉంది. కాబట్టి ఈ 10,850 నుంచి 4965 తీసేసినట్లయితే 5,885 రూపాయలు అనేది ఇంకా ఆమెకి అవసరం ఉందన్నమాట. తర్వాత ఒక దేశంలో వినియోగించే డబ్బు ఆ దేశపు కరెన్సీ అంటారు. భారతదేశము యొక్క కరెన్సీ ఏంటంటే రూపాయలుగా సూచిస్తారన్నమాట. రూపాయలు అనేది ఏ విధంగా గుర్తుతో సూచిస్తారు? ఈ విధమైన గుర్తుతో సూచిస్తారన్నమాట. అదేవిధంగా కొన్ని కరెన్సీలు అనేది మనకి కనుక్కోమని చెప్పి ఇచ్చినారనమాట. అందులో బంగ్లాదేశ్ కరెన్సీని టకా అని అంటారు. చైనా కరెన్సీ యువాన్, జపాన్ కరెన్సీ యాన్, యునైటెడ్ కింగ్డమ్ కరెన్సీ వచ్చేసి పౌండ్స్, అలాగే మలేషియా కరెన్సీ వచ్చేసి రింగెట్, ఇండోనేషియా కరెన్సీ రూపాయి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వచ్చేసి డాలర్లో వాటి యొక్క కరెన్సీ అనేది ఉంటుందన్నమాట. ఇంతటితో 4th క్లాస్ సెమ్ 2 కూడా మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం ఉదాహరణలు అలాగే ఎగ్జాంపుల్స్
ఉదాహరణలతో పాటుగా అన్ని ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. ఇంకా మీకు ఏం కావాలో, ఏ సబ్జెక్ట్ గురించి మీకు కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. దాని ద్వారా నేను ఆ వీడియో అయితే చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.